సో హాయ్ అన్న, వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పొచ్చో లేదో నాకు తెలియట్లేదు కానీ హ్యాపీగా. ఓకే అన్న, అయితే బేసిక్గా మనం ఇప్పుడు కేరామ్ గురించి మాట్లాడుకోవడానికి వచ్చాం అండ్ ఇంకా చాలా టాపిక్స్ మాట్లాడుకుందాం అనుకుంటున్నాను. అంతా ఓకే, కానీ మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. నా రివ్యూస్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా స్టార్ట్ అయింది మీ నుంచి. అంటే నా రివ్యూస్ కి మీకు చాలా కనెక్షన్ ఉంది. సూపర్. అంటే నేను రివ్యూస్ స్టార్ట్ చేసింది పబ్లిక్ టాక్ లో స్టార్ట్ చేసింది ఫస్ట్ ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతోని. సూపర్. అది మీ మూవీని లాక్డౌన్ తర్వాత నేను నా ఛానల్లో రివ్యూస్ చెప్పడం స్టార్ట్ చేసింది June 24, 2022. సమ్మతం. సో ఆ రోజు ఇంకొక మూవీ చోర్ బజార్ కూడా రిలీజ్ అయింది. బట్ నేను నా ఛానల్లో స్టార్ట్ చేసినది కూడా ఫస్ట్ డే మీ రివ్యూ ఒకటి ఖచ్చితంగా పడింది. సూపర్. సో అంటే ఆ రివ్యూస్ లో మీ మూవీస్ వెరీ హ్యాపీ. ఒక కనెక్షన్ ఉందన్న. సో అది నాకు చెప్దాం అనుకున్నా ఎప్పటి నుంచో. సో ఇప్పుడు కుదిరింది అది. సూపర్, వెరీ హ్యాపీ అండి. చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. మీకంటూ సపరేట్ ఒక బేస్ ఏర్పడింది. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు ఇప్పుడు ఆ ఫ్యామిలీ పర్సన్గా ఆ జర్నీ అండ్ మూవీ పర్సన్గా అంటే మూవీ హీరోగా ఆ జర్నీ అండ్ సినిమాలో మీకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్స్ ఓన్లీ హీరోగా యాక్టర్గా మాత్రమే కాకుండా చాలా వెర్షన్స్లో చాలా ఏమంటారు టెక్నికల్ విషయంలో కావచ్చు, డైరెక్షన్ విషయంలో కావచ్చు మీ ఇన్వాల్వ్మెంట్ కొంతైనా ఉంటుంది. మీరు బాగానే చూసుకుంటారంటే దగ్గరుండి. సో ఇన్ని చేస్తున్నారు కదా, సో ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అసలు? అంటే మైదర్బ్రింగ్ ఇష్టం అంతే, ఇంక వేరేది ఏం లేదు. ఇప్పుడు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు సినిమా. ఒకవేళ ఎక్కడికైనా బయటికి అందరితో ఫ్రెండ్స్తో ట్రిప్ వెళ్ళినా సినిమా బ్యాచ్. ఇంకో ఫ్రెండ్స్ని మా బ్యాచ్ని అందరినీ కలిసిన వాళ్ళు ఇప్పుడు మన చాలా రోజుల తర్వాత మన ఫ్రెండ్స్ని కొత్త వాళ్ళు కలిస్తే ఏం టాపిక్ ఎత్తారు, ఆ సినిమా ఆడ చేసారా ఇలా ఆడా సినిమా ఎట్టు చూసినా 360 degreesలో యాజ్ ఆఫ్ నో సరౌండెడ్ బై సినిమా. ఓకే, ఎంజాయ్ చేస్తున్నాను. టైడ్ అయిపోతున్నాను చెప్పను కానీ ఎంజాయ్ చేస్తున్నాను. ఇదిగో లాట్ ఆఫ్ కొత్త వాళ్ళని కలవడం, కొత్త కథలు వింటూ ఉండడం, ఇదిగో నెంబర్ ఆఫ్ థింగ్స్ పెట్టుకున్నాం, ప్రొడక్షన్ ఇదంటూ. బట్ చాలా ఎంజాయ్ చేస్తుంది. ఎందుకంటే అప్పుడు జాబ్ చేసేటప్పుడు ఏం తెలియలే, ఏంట్రా ఏం చేస్తున్నారా నిజంగా మనకేంటి మనం ఏం చేయలేకపోతున్నాం ఏంటి అనే ఫీలింగ్ ఉంది. నచ్చిన ఫీల్డ్కి వచ్చిన తర్వాత 24 గంటలు పని ఉన్నా కానీ హ్యాపీగా ఉంది. నిద్ర లేకపోయినా కూడా హ్యాపీగా ఉంది. అసలు సాటిస్ఫాక్షన్ ఉంది. హ్యాపీ. అయితే మీరు వచ్చినప్పటి నుంచి నాకు నేను ఏ పని చేసుకున్నాను, అరే మెదడు వచ్చాడు, నేను వెయిట్ చేస్తున్నాను ఫీలింగ్ ఉంది చూడు. అంటే అలా అయిపోతుంది అంతా. అదే అన్న, బేసిక్గా అదే అంటున్నా. బయట కూడా మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా నేను తేజ విహాన్ ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. హీరోస్ అంటే వాళ్ళు ఏదో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు, అందరికంటే వాళ్ళు చాలా టాప్ పొజిషన్లో బెటర్ హ్యాపీగా ఉంటారు అనుకుంటాం. కానీ వాళ్ళకి మనకంటే ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, ఎక్కువ స్ట్రగుల్ ఉంటుంది అని చెప్పి మాట్లాడుకుంటున్నాం కూడా. సో మొత్తానికి ఆ ప్యాషన్ వల్ల ఇదంతా లీడ్ చేస్తారు. సూపర్ అన్న. అయితే మీ లైనప్ కోసం రీసెంట్గా నేను ఒక పోస్ట్ చూశాను అన్న. సో మీ అప్కమింగ్ మూవీస్ లైనప్ కోసం అందులో ఒకటి చెన్నై లవ్ స్టోరీ, అది అందరికీ తెలిసిందే. అండ్ దిల్ రాజు గారి బ్యానర్లో ఒకటి ఉందని, తర్వాత మీ ఓన్ బ్యానర్లో ఒకటి వస్తుందని. సో ఇలాగా అంటే చాలా ఒక 5-6 మూవీస్ వరకు మీ లైనప్ అయితే ఉందని చెప్పి నేను ఒక పోస్ట్ చూసాను. సో ఇప్పుడు మీరు అంటే మీ లైనప్లో ఇప్పుడు కన్ఫర్మ్డా ఒక 5-6 మూవీస్ ఉన్నాయా? లైనప్ లో 5 మూవీస్ కన్ఫర్మ్ ఉన్నాయి. కన్ఫర్మ్. రాజు గారి బ్యానర్ లో ఇంకా లేదు, అది ఇంకా అవ్వలేదు. బట్ 5 ఫిల్మ్స్ అయితే కన్ఫర్మ్. అంటే స్క్రిప్ట్ వైజ్ గానీ మొత్తం ప్రొడక్షన్. అందులో ఒకటి కాటు. లేదు, కాటు కాదు, ఇంకా కాటు కాకుండా 5 ఉన్నాయి ఇంకా. అవునా? ఇవన్నీ జరుగుతున్నాయి, వర్క్స్ అని, స్క్రిప్ట్స్ అన్ని లాక్ అయ్యాయి. అంటే ఏం చేశానంటే నేను మధ్యలో స్పేస్ తీసుకున్నాను ఒక 1 year. ఏమి ఓన్లీ కా మీద అప్పుడు కూర్చున్నాను. నాకు చాలా క్లియర్గా ఉన్నాయి సార్ నుంచి. ఏ జోనర్ ముట్టుకుంటే దాంట్లో బెస్ట్ ఇచ్చేయాలి. ఇంకా మన వరకు ఎంతవరకు వీలుంటుందో సబ్జెక్ట్ వైజ్ కంటెంట్ వైజ్ చాలా స్ట్రాంగ్గా కూర్చున్నామని. అందుకే ఇంకా నేను చేయబోయే ప్రతి ఒక్కటి ఇంతకుముందు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, కా తర్వాత నేను చేయబోయే ప్రతి ఒక్క సినిమా. ఇప్పుడు నాకు కేరాంప్ ఉంది, నవ్విద్దాం అనుకున్నాను. ఏం ఆలోచించట్లేదు. కేరాంప్ పర్పస్ ఏంటంటే నవ్విద్దాం. దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఆడియన్ వచ్చాడా, నేను ఎంటర్టైన్మెంట్ అలాగే ప్రమోట్ చేస్తున్నాను, అదే చెప్తున్నాను. చెన్నై లవ్ స్టోరీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్స్. అంటే రిలేటబుల్ వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ. తర్వాత చేయబోయే కథలు కూడా ప్రతి ఒక్కటి డిఫరెంట్ జోనర్స్. ఒకటి థ్రిల్లర్ చేస్తున్నాను, ఇంకోటి పీరియాడిక్ డ్రామా ఒకటి చేస్తున్నాను. పట్టుకున్నవన్నీ కొత్త వెళ్ళి ఇంకా బెస్ట్ చేద్దామని ఒక ఫీలింగ్లో. ఎందుకు చెప్పానంటే టైం తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను ఎందుకు 5 సబ్జెక్టులు అన్నానంటే ఇది లాస్ట్ ఇయర్ నుంచి నేను ఒక సబ్జెక్ట్ వెళ్తున్నానంటే మినిమం ఇప్పుడు నేను డైరెక్టర్తో మినిమం 6 months ట్రావెల్ అవుతున్నాను. ఏదో కథ వినేసి షూట్కి వెళ్ళిపోదామని కాకుండా 6 months ఇద్దరం ట్రావెలే. తను ఏమనుకుంటున్నాడు, ఎలా చేయాలనుకుంటున్నాడు అని డిస్కస్ చేసి వెళ్తున్నాను.
అలా అయితే ఆ మధ్య ఒక పాయింట్ విన్నానంటే మీ అప్కమింగ్ మూవీస్ లో ఒక హర్రర్ మూవీ కూడా ఉందని, అది ఉందా యాక్చువల్గా ఏమైంది? లేదు, అది ఉంది, అది అవుతుంది. ఉందా అంటే ఇప్పుడు ఈ కమింగ్ 5 మూవీస్ లో అది ఒకటి ఓకే. అది చాలా యాక్చువల్గా అదే కాక్ రావడానికి ముందే కా అండ్ ఇది అని చెప్పి విన్నాను నేను యాక్చువల్లీ. అవును, అది ఉంది, వెరీ వెరీ ఇంటెన్స్ వన్, అది చాలా బాగుంటది. మెయిన్ హర్రర్ ఆడియన్స్ కి అంటే కొంచెం వెయిటింగ్ ఉంటుంది. నేనే చూడలేను హర్రర్ సినిమా అంటే, నాకు భయం. ఎందుకు కథ విన్న తర్వాత భలే ఎక్సైట్ అయిపోయి చేస్తా. ఓకే అన్న, ఇది ఇప్పుడు కే ర్యాంప్ మూవీ వస్తుంది 18th. సో ఆ మూవీలో ఏంటంటే ఓన్లీ ఫన్నే ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే ఆ స్టోరీ ఆ డ్రామా రిలేటెడ్గా ఉంటూ దాని చుట్టూ జరిగే ఫన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కంప్లీట్లీ డ్రామా ఫిల్మ్, డ్రామా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఓకే, కే ర్యాంప్ ఈజ్ ఏ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సెకండ్ హాఫ్ మొత్తం మీకు మోస్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. మేము సినిమా ఇంకా కంప్లీట్ అయిపోయి క్లైమాక్స్లో కూడా మేము చెప్పాలనుకున్న పాయింట్ చాలా క్లియర్. ఇప్పుడు ఎస్ఆర్కల్ అనేటప్పుడు ఒక పాయింట్ చెప్పాను, అవును, సంపాదించకపోయినా మా నాన్న ఎప్పటికీ నాకు రాజే. దీంట్లో ఒక పాయింట్ చెప్పబోతున్నాం. అగైన్ మేము సాయి కుమార్ గారు కలిసి చేస్తున్నాం, వెరీ ఎమోషనల్ లేయర్. మొత్తం ఎక్కడే కానీ సినిమా డ్రామాకి కనెక్ట్ అయ్యి జోక్స్ కానీ కనెక్ట్ అయ్యి సీన్స్ ఉంటాయి తప్ప ఓన్లీ ఏదో జోక్స్ అలా వెళ్ళిపోయాయి, డ్రామాలో విత్ ఇన్క్లూడ్ అవ్వలేదు, సపరేట్ గా వెళ్ళిపోయినది ఏముండదు. సో సిచ్యువేషనల్ కామెడీ, మొత్తం సిచ్యువేషనల్ కామెడీ. ఓకే, అంటే బట్ ఇనీషియల్ గ్లిమ్స్ చాలా మంది ఏమనుకున్నారంటే ఇది ఒక క్యారెక్టర్ డ్రివెన్ డైలాగ్స్ ఓరియంటెడ్ ఫన్ అన్నట్టుగా అనుకున్నారు కదా. లేదు, మొత్తం ఒక వెరీ సిచ్యువేషనల్ కామెడీ, డ్రామా మొత్తం. మీరు థియేటర్లో నాకు కూడా అదే ఒపీనియన్. టీజర్ గ్లిమ్స్ అది ట్రైలర్ చూసిన థియేటర్కి వెళ్ళినప్పుడు అరే ఇదేంటి అన్ని ఉన్నాయేంటి అని ఒక ఫీలింగ్ వస్తుందని మేము కూడా వాంటెడ్లీ టీజింగ్ కంటెంట్ మాత్రమే బయటకి ఇస్తున్నాం, యాక్చువల్ డ్రామా కంటెంట్ మొత్తం థియేటర్లో. అన్న అయితే కా మూవీ తీశారు, చాలా పెద్ద సక్సెస్ అయింది సినిమా, అండ్ ఆ స్టోరీ సెలెక్షన్ కానీ ఆ కాన్సెప్ట్ని కానీ పీపుల్ చాలా బాగా యాక్సెప్ట్ చేశారు. ఆ సినిమా అంత బాగా సక్సెస్ అయిన తర్వాత ఓకే ఇంకా ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ సినిమాలే తీద్దాం ఇంకా, సో నార్మల్ వద్దు, లైక్ కమర్షియల్ సినిమాస్ కానీ ఎంటర్టైనర్స్ కానీ వద్దు, ఓన్లీ ఎక్స్పెరిమెంటల్ సినిమాలే తీద్దామని మీకేమనిపించలేదా? లేదు బ్రో, నేను ఆ జోన్లో పడద్దని వెరీ ఇంటెన్షనల్. ఓకే, ఇప్పుడు నాకు ప్రతి ఒక్క సినిమా నేను హిట్ కొట్టేయాలి, నేను ఏదో ప్రూవ్ చేసేసుకోవాలి అనే జోన్లో లేను. నాకేంటంటే నేను ఫస్ట్ కొత్తగా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇప్పుడు నేను చేశాను, అది థ్రిల్లర్, అది హిట్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ థ్రిల్లర్లు చేసుకుంటూ ట్విస్ట్లు పెట్టుకొని ప్రాపర్గా ల్యాండింగ్ చేసుకుంటూ కిరణ్ అన్ని హిట్లు కొట్టేశాడ్రా అనే ఒపీనియన్ కన్నా నా ఫీలింగ్ ఏంటంటే నేను ఆడియన్స్కి ఎప్పుడు డిఫరెంట్గా కనపడాలి. ఇదిగో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఒకటి, మళ్ళీ ఇంకొకటి థ్రిల్లర్, ఇంకొకటి హర్రర్, అన్ని నేను ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనే ఫీలింగ్తో ఉన్నాను. అందుకే నేను అన్ని డిఫరెంట్గా చేస్తాను. ఇప్పుడు నా పర్సనల్ ఫేవరెట్ నాకు ఐ ఆల్వేస్ లవ్ కమర్షియల్ ఫిల్మ్స్లో. నాకు అల్లు అర్జున్ అన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, మన కమర్షియల్ సినిమాకి ఉన్న బ్యూటీ ఏంటంటే అన్నీ ఉంటాయి, అన్ని 5-6 జోనర్స్ ఉంటాయి. బట్ ఏంటంటే న్యూ ఏజ్ ఎప్పుడు మనం ట్రై చేస్తుండదు. అంటే ఇప్పుడు జనరేషన్ మారే కొద్దీ ఏంటంటే దాన్ని ఇప్పుడు కొత్తగా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. కమర్షియల్ సినిమా అంటే ఎక్కడ ఓల్డ్ టెంప్లెట్ కాకుండా న్యూ టెంప్లెట్ ఎలా తీసుకురావాలనేది ప్రయత్నించాలి తప్ప ఆల్వేస్ కమర్షియల్ సినిమా ఇస్ ద బెస్ట్, నా పర్సనల్ ఫీలింగ్. అండ్ ఐ వాంట్ టు బీ వన్ ఆఫ్ ద బిగ్ కమర్షియల్ హీరో. ఓకే, నాకు పర్సనల్ ఇష్టం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ల్యాండ్ అయినా నేను ఎలా చూసుకోవాలంటే వాంట్ టు బి బిగ్గెస్ట్ కమర్షియల్ హీరో. ఓకే, నాకు పర్సనల్ ఇష్టం అది. అలా నేను డిఫరెంట్ అన్ని జోనర్స్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే అన్న, ఇది కా మూవీ చూసినప్పుడు అడుగుదాం అనుకున్నా, అప్పుడు కుదరలేదు, ఇప్పుడే కలిసాం కాబట్టి. కా మూవీ క్లైమాక్స్ బేసిక్గా ఏమంటారు, చాలా యూనిక్ క్లైమాక్స్, అంటే ఆ థాట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ క్లైమాక్స్ అది మీరు చూస్తున్నప్పుడు వారు తీస్తున్నప్పుడు అదంతా దీన్ని పీపుల్ ఇప్పుడు థియేటర్స్లో చూసినప్పుడు అర్థం చేసుకోలేక ఒక 2-3 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత అబ్బాయి ఇది అండర్ రేటెడ్ సినిమా అని చెప్పి అప్పట్లో దీన్ని తర్వాత ఒక 5 ఏళ్ల తర్వాత దీన్ని అప్రిషియేట్ చేసి, సో ఇనీషియల్గా మనం అనుకున్నంత సక్సెస్ రాకుండా ఉండిపోయే ఛాన్స్ ఉందని మీకు ఏమైనా అనిపించింది? అంటే ఆ క్లైమాక్స్ పీపుల్ అర్థం చేసుకోలేకపోతారేమో అని ఏమైనా అనిపించిందా? అసలు లేదు బ్రో, 1% కూడా భయం లేదు. మీరు రైట్ క్వశ్చన్ అడిగారు. ఓకే, ఎడిట్ టేబుల్లో చాలా మందికి డిస్కషన్ ఉంటాయి. ఓకే, మొత్తం సినిమా తీసేసాము, మొత్తం అయిన తర్వాత ఈ ట్విస్ట్ అర్థమవుతుందా? ఎందుకంటే మనం ఒక్క షాట్తో చెప్పేస్తాం, ఇలా పుష్ చేయగానే టక్కని కట్ చేస్తే అక్కడ బేబీ బయటకు వస్తుంది. అరే ఒక షాట్లో చెప్తున్నాం ఇదంతా అమ్మ కడుపులో జరిగిన కథ అని చెప్పి అర్థమవుతుందా, అర్థం కాదా, లేకపోతే అర్థమయ్యేలోపు సినిమా అయిపోయి బయటకు వచ్చి ఏం జరిగిందని అనే ఫీలింగ్లో ఉంటారా అనేది చాలా డిస్కషన్స్ అయ్యాయి. బట్ మేము ఏం క్లియర్గా ఉన్నామంటే ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్ నవ్ డేస్. ఎవరైనా కానీ అది సి సెంటరా బి సెంటరా ఏ సెంటరా కదా, ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్. మనమేదో ఇంకా వాళ్ళకి అర్థం కాదనే జోన్లో అంటే మనం వెనకాల వెళ్ళిపోతాం తప్ప నేను అది బిలీవ్ చేసాను. మేము అందరం టీం అందరము బిలీవ్ చేసి లేదు
ఖచ్చితంగా అర్థమవుతుంది ఆడియన్స్కి. అలాంటిదే కావాలి, ఇప్పుడు సర్ప్రైజే కావాలి అనేది వాళ్ళకి అర్థమవుతుందని బిలీవ్ చేసాం. బట్ మైండ్ బ్లోయింగ్ అన్నట్టు వెరీ ట్రెమెండస్ రెస్పాన్సిబుల్. మేము ఏదైతే నమ్మాను అంటే మీరు చూస్తే ఎంటైర్ ప్రమోషన్స్ లో నేను అది ఒకటే చెప్తూ వచ్చాను, యూనిక్ క్లైమాక్స్ అండి. ఇండియన్ స్క్రీన్ లో ఇప్పటిదాకా చూడని క్లైమాక్స్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాను. ఆ మాట చెప్పే ముందు నేను 100 సార్లు చెక్ చేసుకున్నాను, ఎక్కడన్నా ఇది వచ్చిందంటే నాకైతే నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ సినిమా నాలెడ్జ్ అంటే లైక్ అదర్ స్టేట్స్ లో చూసేసిన అందరినీ కనుక్కుంటే ఎక్కడ లేదని నేను అందుకే అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చా, ఇండియన్ సినిమాలో ఈ క్లైమాక్స్ చూసిన దానికి తగ్గట్టుగానే పీపుల్ కూడా యాక్సెప్ట్ చేశారు. వెరీ హ్యాపీ. అని ఇప్పుడు కేరాంప్ మూవీ మీరు చేయడానికి మిమ్మల్ని బాగా ఎక్సైట్ చేసిన 2 విషయాలు ఏంటి ఆ సినిమా స్టోరీలో? ఒకటి ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నాను నేనైతే 100% అది బ్రో. ఇలా నాని ఇలా డైరెక్టర్ నేను ఇలా కూర్చున్నాం 2.5 గంటలు సరదా కట్ చెప్పాడు, అప్పుడే జరుగుతుంది ప్రాసెస్ లో ఉన్నాను. ఓకే నేను ఏదో చిన్న టెన్షన్స్ లో ఉన్నాను, చిన్న మొత్తం అంత ప్రోడక్ట్ చిన్న టెన్షన్. 2.5 hours కంటిన్యూస్ గా నవ్వుకున్నాను. ఓకే కానీ భయపడ్డా, నవ్వుకున్నాను, మొత్తం అంతా ఎంజాయ్ చేశాను. ఉన్న ఫీలింగ్ ఏంటంటే నానితో అదే ఎక్స్ప్రెస్ చేశాను. నాని ఎంటర్టైన్మెంట్ అదిరిపోయింది, కానీ ఆడియన్స్ ఏదో కొత్తదనం, ఏదో కావాలి, థ్రిల్లరో లేకపోతే ఇంకోటి కొత్త పాయింట్ పడితే కానీ మనము ఎగ్జైట్ చేయలేకపోతాం. ట్రైలరో టీజరో గ్లిమ్సో ఏం వదిలినా కానీ మళ్ళీ లవ్ కామెడీనో అది ఇదంటే రొటీన్ అని ఒక ఫీల్కి వచ్చేసి ఏదో కొత్తది పడితే కానీ థియేటర్కి రప్పించడానికి కష్టమవుతుంది అన్నది డిస్కషన్ నాకు నానికి ఒక 6 months జరిగింది. ఓకే బికాజ్ ఇంకో కథ అని చెప్పాను కదా, హర్రర్ కథ నానిదే. సో అది నానితోనే చేస్తుంది. నాని ఏంటంటే అది నాకు పిచ్చిగా నచ్చేసింది కదా, అది వెళ్ళిపోతాం కదా, అది బిగ్ బడ్జెట్ ఫిల్మ్. కొంచెం part 1 మాకు చాలా పెద్దది, అంటే అది కూడా 2 parts 3 parts Part 1 Part 2 Part 3. ఓకే అది వెళ్దాం కదా అనేది నేనుంటే నాని నన్ను కన్విన్స్ చేశాడు. అంటే ఒక పాయింట్ లో ఎలా అంటే అన్న ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నువ్వు ఆడియన్స్ తో ట్రావెల్ అవుతున్నావు ఫస్ట్ నుంచి, రాజావారి రాణి గారు ఎస్ఆర్కల్ అనేటప్పుడు నీ ఎనర్జీ కానీ నువ్వు కానీ చాలా సరదాగా ఇలా కనిపించిన ఒక అబ్బాయి. తర్వాత ఎందుకో నువ్వు డ్రామాసో లేకపోతే ఇంకోటో థ్రిల్లర్లు ఇలా చేస్తా, ఎనర్జీ ఆ ఎంటర్టైన్మెంట్ అది ఇది మిస్ అవుతుంది. అండ్ తను కూడా ఏంటంటే యాజ్ ఎ డైరెక్టర్గా ఫస్ట్ సినిమా నేను ఐ వాంట్ టు డూ ఎంటర్టైనర్ అన్నది. కూర్చొని మీ ఇద్దరం ఏం డిస్కస్ చేసామంటే జనాలు మనోడు వెరీ క్లియర్, ఈ కేమ్ ఫ్రమ్ మీమ్స్ అంతా చేస్తూ మనోడు ఏంటంటే అన్న లైట్ హార్టెడ్ కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి చాలా గట్టిగా నవ్వుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తారు. నన్ను నమ్మండి, మీరు ఇలా కనపడి చాలా రోజులు అయిపోయింది, ఎనర్జీ మీరు నన్ను ఇలా చూసేవాడు ఆఫీస్లో, చాలా ఎంటర్టైనింగ్ గా ఎనర్జీ ఉంటుంది కదా, అది చాలా రోజులు మిస్ అయిపోయింది, చేద్దామన్నా అన్నాడు. మళ్ళీ ఒకసారి కథ విన్నా, నేను ఐఎమ్ క్లియరింగ్ ఓకే డిసైడెడ్ ఈ సినిమా నుంచి ఎంటర్టైన్మెంట్ గట్టిగా నవ్విచ్చేద్దాం జనాల్ని, నేను మళ్ళీ ఒకసారి కంప్లీట్ ఎనర్జీతో సినిమా చేద్దాం అని డిసైడ్ చేసింది కేరం. ఓకే దాన్ని ఇప్పుడు మరి ఇన్ని ఉన్నాయి కదా ఎలాగో, అంటే ఇవి కాకుండానే మళ్ళీ కాటు అని కూడా అన్నారు కదా, 5 movies ఉన్నాయి. మరి కాటు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకా అసలు ఆ డిస్కషన్ ఇంకా స్క్రిప్టింగ్ అవ్వలేదు, టైం పడుతుంది. ఓకే దానికి చాలా టైం పట్టేస్తుంది అన్న. అయితే మీకు చైల్డ్హుడ్ నుంచే ఇలా హీరో అవ్వాలని ఏమైనా ఉందా డ్రీమ్లో? అదంటే మధ్య అంటే లైక్ ఆ అడల్ట్ ఏజ్కి వచ్చిన తర్వాత ఈ డ్రీమ్ ఫామ్ అయిందా? లేదు మీద అసలు హీరో అవుదామన్న డిస్కషన్ లేదు అసలు, అసలు నాకు ఎప్పుడు లేదు. జాబ్ చేసేటప్పుడు ఇంకా ఒకనొక టైంలో మనం జాబ్ మన వల్ల కాదు, ఏదో లైఫ్లో సాధిద్దాం, ఏదో ఒకటి గట్టిగా సాధిద్దామని డిసైడ్ అయ్యి ఇటు వచ్చేసా. అంటే చిన్నప్పటి నుంచి అయితే అసలు లేదు. ఓకే అసలు నాకు సినిమా నాలెడ్జ్ చిన్నప్పుడు చాలా తక్కువ. అంటే మా ఊర్లో ఒకే టీవీ ఉండేది, ఆ టీవీ చూడాలి, అది ఎప్పుడో సినిమాలు 4-5 క్యాసెట్లు, అప్పుడు VCD ప్లేయర్ ఉండేది కదా, ఆ క్యాసెట్లు వేసుకొని అవి 4 ఉండేవి, దాన్ని తిప్పి అది అరిగిపోయేంత వరకు ఆ సినిమాలు చూడడం అనే తప్ప పెద్ద సినిమా నాలెడ్జ్ కూడా అప్పుడు లేదు. అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు మంచి సినిమాలు అయితే చేస్తున్నారు, సో లైనప్లో మీకు కార్టూన్తో కలిపి 6 movies ఉన్నాయి. సో దీంట్లో ఏదైనా ఒకటి పాన్ ఇండియా హిట్ కొట్టాలని చెప్పి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అంటే పాన్ ఇండియా హిట్ అన్నది అదే నాకు ఆ కాన్సెప్ట్ సింపుల్. ఇప్పుడు మనం నిజంగానే ఇప్పుడు ఉంది, నేను అన్ని లాంగ్వేజెస్లో ప్రజెంట్ చేయడానికి తపన ఏంటంటే ఆ సబ్జెక్ట్ అందరికీ చాలా కొత్తగా అనిపిస్తుంది అన్నది నా ఫీలింగ్. మొత్తం క్లైమాక్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో కొన్ని స్క్రిప్ట్స్ నిజంగా ఏదైనా కొత్తగా తీసుకున్నాం, కొన్ని స్క్రిప్ట్స్ ఇప్పుడు కొంచెం బ్యాక్ డ్రాప్ కానీ ఇంకోటి కానీ చాలా కొత్తగా చెప్పాను, అన్ని లాంగ్వేజెస్ వాళ్ళకి అది చాలా గట్టిగా అనిపిస్తుంది అన్నది మనం ప్రజెంట్ చేస్తాం. కానీ ఏదో కొట్టేయాలి పాన్ ఇండియాలో ఇప్పుడు ఏదో ప్రూవ్ చేసుకోవాలి అనే జోన్ అయితే లేదు. అంటే ఆ కలెక్షన్స్ మ్యాటర్ ఉంటుంది. నేను ఇప్పుడైతే నా మైండ్ సెట్ ఏముందంటే చాలా క్లియర్గా కలెక్షన్స్, మోర్ దెన్ ఫస్ట్ డే ఓపెనింగ్ ఎంత వస్తుంది, మోర్ దెన్ హీరోకి ఎంత మార్కెట్ ఉంది అది చూపించుకునే దాంట్లో అయితే దానికన్నా ఇప్పుడు నేను నెక్స్ట్ 2-3 years ఏంటంటే మంచి సినిమాలు, కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలను ఎంజాయ్ చేద్దాం.
బాగా చేద్దాం, ఇంకా జనాలకు దగ్గర అవుదాం, ఫస్ట్ ట్రస్ట్ ఏర్పరచుకుందాం. ఓకే, అరే వీడి సినిమా వస్తుందంటే మినిమం గ్యారంటీ చాలా మంచి సినిమాలు చేస్తాం, మనం ఫ్యామిలీ అందరితో వెళ్ళి టికెట్ పెట్టి చూడొచ్చు. ఆ ప్రాసెస్ లో ఉన్నాను తప్ప నేను ఎందుకో నేను ఎంజాయ్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, బికాజ్ నేను 1-2 తప్పులు చేశాను, ఆ తప్పుల ద్వారా నేను చాలా రియలైజ్ అయ్యాను. అండ్ ఇప్పుడు నేను చేయబోయేది ఏంటి అంటే నేను సినిమాలు నేను ఎంజాయ్ చేస్తున్నాను ఫస్ట్. సో నెక్స్ట్ 2-3 years నా సినిమాలు చాలా కొత్తగా ఉంటాయి, జనాలందరికీ బాగా నచ్చుతాయి, ముందు దగ్గర అవుదాం, తర్వాత ఆ స్పేస్ తీసుకొని మార్కెట్ ఇంకోటో చూసుకుందాం. బికాజ్ ఇప్పుడే ఇనిషియల్గా వచ్చి కొన్ని రోజులు అయింది, ఇంకా ఏజ్ ఉంది, ఇప్పుడే రేస్లో పడిపోయి నేను ఫస్ట్ ప్రూవ్ చేసుకుని ఆ జోన్లో అయితే లేను. యాజ్ ఆఫ్ నౌ నా మైండ్ సెట్ ఆ జోన్లో లేదు. ఓకే అన్న, అయితే ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు కార్ రిలీజ్ టైంలో మీతో పాటుగా ఆ టైంకి చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అంటే ఈ సినిమాతో పాటు అటు లక్కీ భాస్కర్ కానీ, అమరన్ కానీ, తర్వాత కన్నడ మూవీ ఉంది, ఎగ్జాక్ట్గా ఇప్పుడు స్ట్రైక్ అవ్వట్లేదు కానీ, బట్ 3 movies రిలీజ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు కూడా మీ మూవీ రిలీజ్ అవుతున్న టైంకి ఒక తమిళ్ మూవీ వస్తుంది డ్యూడ్. సో మీకు అనిపించింది అంటే ప్రతిసారి నా మూవీ రిలీజ్ అయిన టైంకి ఈ డబ్బింగ్ సినిమాల ఎఫెక్ట్ ఒకటి పడుతున్నట్టుంది. సో దానివల్ల అంటే నా కంటెంట్ ఏదైతే ఉందో అది నేను పూర్తి స్థాయిలో పీపుల్కి చేరవేయలేకపోతున్నాను, ప్రాపర్ థియేటర్స్ ఉండట్లేదు, డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి కానీ ఎంతైనా సరే. సో అలా జరగడం వల్ల ఎఫెక్ట్ అవుతుంది. అసలు ఏంటి ప్రతిసారి అని ఏమైనా అనిపిస్తుంది? ఇంకా టాపిక్ గురించి ఇంకా మాట్లాడొద్దని అనుకుంటున్నాను. మనం ఏమన్నా ఒకటి అడ్రస్ చేసినా జెన్యున్గా ఏదన్నా ఇది కదా అని చెప్తున్నా, ఫస్ట్ బయట వాళ్ళు పక్కన పెడితే మన వాళ్ళే రివర్స్ అయిపోతున్నారు. మనం ఏదన్నా ఒకటి కంటెస్ట్ ఇది పరిస్థితి అని వెరీ జెన్యున్ వేగా వెరీ పొలైట్గా చెప్తున్నా, ఫస్ట్ మన వాళ్ళే తీసుకోలేకపోతున్నారు. ఇంకా సో దాని గురించి వద్దులే, డిస్కస్ చేయొద్దు ఇప్పుడు. మేబీ బిగ్గర్ స్టార్ ఇంకా బిగ్గర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత, అంటే ఇంకా గ్రేట్ ఫిలిమ్స్ అన్ని చేసిన తర్వాత అప్పుడు మాట్లాడితే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారేమో. ఇప్పుడు నిజం మాట్లాడినా అంటే వచ్చింది మనోళ్ళే ఎందుకులే, నేను ఇంకా టాపిక్ నేనే అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మేబీ మనకి ఇంకా తగ్గుతున్నట్టు అనిపిస్తుంది కదన్న. సో మనకి ఇంకా కలెక్షన్స్ ఎఫెక్ట్ అవుతున్నట్టు ఉంటాయి కదా. అంతే కదా బ్రో. ఇప్పుడు అదేంటంటే కొంచెం మంచి స్పేస్ ఉండి అది ఉంటే ఇంకా బెటరే కదా. బట్ అదే చెప్తున్నా కదా, ఇప్పుడు మనం ఏం మాట్లాడినా దానికి మనోళ్ళే, దానికి ఏం చెప్తాం. అదే నాకైతే అనిపించింది అన్న, అంటే ఇప్పుడు బ్రహ్మానందం గారిది అదృష్ట సినిమాలో మేము ఉంటుంది తప్ప ప్రతిసారి ఈవిడెంట్రీ ఏంటారు మధ్యలో అన్నట్టు అలా చిన్నది అనిపిస్తుంటుంది కదా. సో ఓకే అన్న, అయితే మేబీ వేరే ఇండస్ట్రీస్ డిస్కషన్ వచ్చింది కాబట్టి మిగతా ఇండస్ట్రీస్లో ఏమైనా మూవీస్ చూసారా? అంటే మలయాళం, తమిళ్, హిందీ అన్ని చూస్తారా? ఐ రెస్పెక్ట్ ఇండియన్ సినిమా, నేను ఇండియన్ సినిమా చూస్తాను, ఇంకా హాలీవుడ్ అవి ఎంత ఎక్కువ చూడలేదు కానీ, బట్ అన్ని లాంగ్వేజ్లో సినిమా చూస్తాను, ఏదన్నా ఉన్నా అప్రిషియేట్ చేస్తాను. ఒక్కొక్క ఇండస్ట్రీలో మీకు నచ్చిన సినిమా ఒకటి చెప్పండి. తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ. ఇప్పుడు రీసెంట్గా లోక నాకు బాగా నచ్చింది. మలయాళం అది బాగా నచ్చింది. కన్నడ లైక్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ కేజీఎఫ్. నాకు ఐఎమ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ కేజీఎఫ్, నాకు చాలా ఇష్టం. మన ప్రశాంత్ నీల్ గారితో మాట్లాడే రోజులు నాకు ఇష్టం, ఎందుకో కేజీఎఫ్ నాకు చాలా ఇష్టం, అది బాగా నచ్చింది. అంటే ఈ మధ్య చాలా ఉన్నాయి కానీ ఎందుకో ఎప్పుడు చెప్పలేదని కానీ కేజీఎఫ్ చెప్పేస్తుంది కేజీఎఫ్. ఇంకా తమిళ్ చాలా ఉన్నాయి బ్రో మంచి సినిమాలు, బట్ రీసెంట్గా టప్ అని అనగానే అమరన్ ఈజ్ ఎ గుడ్ ఫిలిం బ్రో. అమరన్ నాకు రీసెంట్గా నేను చూసిన దాంట్లో తమిళ్ రీసెంట్గా అంటే అమరన్ ఈజ్ వన్ ఆఫ్ గుడ్ ఫిలిం. ఓకే, హిందీ దాంట్లో అయితే ఇంకా బోల్డ్ ఉంటాయి టప్పని అంటే సడన్ గా రావట్లేదు. రీసెంట్గా ఏమైనా స్ట్రైక్ అవుతాయేమో, రీసెంట్గా చూడాలి నాకు. ఓకే అన్న, అయితే ఇప్పుడు రీసెంట్గా పైరసీ రాకెట్ను ఒక దాన్ని పట్టుకున్నారు కదా. సో మిగతా వాళ్ళు కూడా దొరికే ఛాన్స్ ఉందని మీకు అనిపిస్తుందా? ఎప్పటికైనా పైరసీ అనేది కంప్లీట్గా ఎండ్ అవ్వచ్చు అని ఏమైనా అనిపిస్తుందా? అంటే హీరో పాయింట్ హోప్ అయితే ఉంది, ఎండ్ అవుతుందని. ఓకే, ఆ హోప్ అయితే ఉంది. బట్ అదే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనము బయట నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా మన రూమ్లో ఉన్నప్పుడు, ఎక్కడైనా బ్యాచులర్ రూమ్లో కానీ అది ఉన్నప్పుడే థియేటర్లో ఉన్న సినిమా ఇంట్లో రూమ్లో వచ్చేసిన సినిమా చూద్దాం రమ్మ అది ఇది అంటే ఎక్సైట్మెంట్తో అది ఇది చూసేస్తాం. మనమేం పతితులం కాదు, ఏదో చూడలేదు అన్న థింగ్ కూడా ఏం కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఈ ఫీల్డ్లో ఉన్న తర్వాత సినిమా చేస్తుంటే చాలా స్ట్రగుల్ బ్రో. ఒక సినిమా చేసి బయటికి తీసుకొచ్చి థియేటర్ వరకు తీసుకురావడం అన్నది చాలా స్ట్రగుల్. అండ్ మోర్ దెన్ దట్ చాలా మంది దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. ఈ అవకాశం కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. లిటరల్లీ బ్రో నన్ను అడిగితే కృష్ణానగర్లో
వేల మంది డైరెక్టర్లు ఇంకా ఆపర్చునిటీ కోసం, డైరెక్షన్ కోసం, ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు గత 10 years గా. అవును. ఏదో ఒక రోజు నా పేరు పడకపోతుందా స్క్రీన్ మీద అని చెప్పి వేల మంది వెయిట్ చేస్తాం. ఈ పైరసీ అనేది ఏమైపోతుందంటే ఎప్పుడైతే ఒకవేళ ఏమన్నా సినిమా వెరీ అవైలబుల్, ఆల్రెడీ ఓటీటీ ఉంది, ఈ పైరసీ కూడా వచ్చేసింది అనుకో, ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ భయపడతారు సినిమా తీయడానికి. నెంబర్ ఆఫ్ సినిమాలు రావడం తగ్గిపోతాయి. ఎవరైతే చూడు దీన్ని నమ్ముకొని ఆధారపడి ఉండే వాళ్ళందరికీ కొంచెం అవుతుంది కదా. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇవన్నీ మాట్లాడతాము, వినే వాళ్ళకి ఎలా ఉంటుందో పెడితే, బట్ ఇక్కడ ఈ పెయిన్ తెలుస్తుంది కాబట్టి మా రిక్వెస్ట్ ఏదో మాది ఉంటుంది. అంటే కొంతమంది ఏమంటున్నారంటే అన్న టికెట్ రేట్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇంకా పైరసీని ఎంకరేజ్ చేస్తున్నాం అంటున్నారు. వాళ్ళ కౌంటర్ ఇంకొంతమంది ఏమంటున్నారు, ఇప్పుడు ఆ మాటకు వస్తే 2010లో టికెట్ రేట్లు తక్కువే కదా, మరి అప్పట్లో కూడా దొంగ సీడీలు వేసుకొని ఇంట్లో తెచ్చుకొని పెట్టుకొని చూసుకొని ఉన్నాయి కదా, మరి అప్పట్లో ఎందుకు చేశారు? పైరసీ అనేది ముందు నుంచి కూడా మనుషుల్లో నాటుకుపోయి ఉంది ఆ ఐడియాలజీ అనేది, దాన్ని ఫస్ట్ బయటికి తీయాలి. అంతేనా? బయటికి తీయాలి. యాక్చువల్లీ చెప్తున్నాడు బ్రో, మేమైతే యాజ్ ఎ ఫిలిం మేకర్గా సినిమాలో ఉండి ఇక్కడ ఈ స్ట్రగుల్ చూస్తున్నాను కాబట్టి పైరసీ ఆగిపోతే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ మెనీ ఫిలిం మేకర్స్ అండ్ అప్కమింగ్ ఫిలిం మేకర్స్. అన్న ఇప్పుడు మరి ఇంకొక వెర్షన్ కూడా ఉందన్న. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు టికెట్ రేట్స్ పెరిగాయి అనుకుంటున్నారు కొంతమంది, అందువల్లే మేము పైరసీని ఎంకరేజ్ చేస్తున్నాం అంటున్నారు. సో అలాంటి వాళ్ళకు ఇంకొంతమంది అంటున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీకు టికెట్ రేట్స్ అనేవి మీకు ఎక్కువ అనిపిస్తున్నాయి, సో మీకు ఎంటర్టైన్మెంట్కి ఇది వర్త్ కాదు ఇంత ప్రైస్ అని మీకు అనిపిస్తున్నప్పుడు లీవ్ చేయొచ్చు కదా కంప్లీట్గా వాటిని చూడటము. సో ఎందుకు ఈ పైరసీని ఎంకరేజ్ చేయడం? సో మీ వల్ల అది ఇంకా వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతోంది. సో మిమ్మల్ని చూసి ఇంకొంతమంది సర్లే ఎలాగ ఇక్కడ దొరికేస్తుంది కదా అని చెప్పి చూస్తున్నారు. అదేదో ఎంటర్టైన్మెంట్ మీకు వద్దు అనుకున్నట్టయితే కంప్లీట్గా అవాయిడ్ చేస్తే బెటర్ కదా అనే ఒక ఒపీనియన్ కూడా ఉంది. దానికి మీరు ఏం చెప్తారు? అది వదలలేరు బ్రో, వదలలేదు. ఎంటర్టైన్మెంట్ అన్నది అస్సలు ఎప్పటికీ సినిమా వదలలేదు. ఎవరు ఎలాంటి వాళ్ళైనా సరే, లెట్ ఇట్ బి సిక్, ఒకరు సినిమానో ఇంకొకరు యూట్యూబ్లో కంటెంట్, ఇంకో కంటెంట్ పక్కన పెడితే ఎంటర్టైన్మెంట్ అన్నది మనకి చిన్నప్పటి నుంచి ఫ్యామిలీస్లో నాటుకుపోయిన థింగ్ అన్నది సినిమా. సినిమాను వదిలేసి ఒక పర్టికులర్ ఫ్యామిలీ మేము ఇంకెప్పటికీ సినిమానే చూడడం అన్నది కాదు, ఎప్పటికీ కాదు అన్నది నా ఫీలింగ్. అయితే వదలలేరు. చూసే విధానం అదే. ఇంకా కొంచెం ఏంటంటే మాకేముంటుంది బ్రో, అందరూ థియేటర్కి వచ్చి చూస్తే బాగుంటుంది అనే ఫీలింగ్. బట్ యా, మీరు అన్నది టికెట్ రేట్స్ అన్నది కన్సిడరబుల్ థింగే, బట్ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు టాక్ ప్రొడ్యూసర్స్ పాయింట్ అని. అయితే ఇప్పుడు సో బేసిక్గా ఎండ్ ఆఫ్ ద డే ఒకటైతే ప్రూవ్ అయింది, అదేంటంటే కంటెంట్ పర్ఫెక్ట్గా ఉంటే ఆడియన్స్ ఇవేవి పట్టించుకోరు, థియేటర్స్కి వస్తారు చూస్తారు అనే పాయింట్ అయితే 100% చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా. సో అలాంటి ఒక కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ మీ నుంచి కూడా వస్తున్నాయి. సో మీరు మీ కంటెంట్ని దేని బేసిస్ మీద చూస్ చేసుకుంటారు? అంటే స్క్రిప్ట్స్ని ఏ బేసిస్ మీద ఫైనల్ చేస్తారు మీరు? మనకు అర్థమైపోద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే కేరామ్ నేను కథ వింటున్నప్పుడు కంప్లీట్లీ నేను ఎంటర్టైన్ అవుతున్నానా, నేను ఎంజాయ్ చేశానా, నేను అవుతున్నానా. సో ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం తీస్తున్నాం, నిజంగా కామెడీ వర్కౌట్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద సినిమాలు ఏంటంటే కథ లెవెల్ అన్ని బాగుంటాయి, అవి స్క్రీన్ పైకి జనరేట్ అయ్యేటప్పుడే ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు మొత్తం టెక్నికాలిటీస్ మీద డిపెండ్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు వాళ్ళే ఒక షార్ట్ ఫిల్మ్ చేసుకుంటున్నారు, వాళ్ళే ఇంట్లో వీడియో చేసుకుంటున్నారు, వాళ్ళే ఎడిటింగ్ చేసుకున్నారు. అందరికీ ఇప్పుడు సినిమాలో ఉన్న 24 క్రాఫ్ట్స్ ఏంటి అనేది అందరికీ తెలుసు. అట్లీస్ట్ లైక్ 80% ఆఫ్ ద యూత్ అయితే ఐడియా ఉంది. ఇప్పుడు మనం వాళ్ళని ఎగ్జైట్ చేయాలి, ఏది మేకింగ్ లోనో, లేకపోతే సౌండ్ డిజైన్ లోనో, లైక్ ప్రజెంటేషన్ లోనో, లేకపోతే వాళ్ళు రిలేటబుల్ కంటెంట్ ఎంతవరకు మనం తీసుకెళ్తాం అనేది ఎగ్జైట్ చేయాలి. కే ర్యాంప్ లో మేము తీసుకున్న కేర్ అది. ఓకే, కథ అంతా బాగుంది, అంతా బాగుంది చెప్పు. సో ఇట్స్ కేర్ ర్యాంప్ అని కూడా అంతే. ఇప్పుడు ఎలా రిలేటబుల్ చేయాలి కంటెంట్ అంటే, ఓకే ఇప్పుడు ప్రజెంట్ బయట ఎలా ఉన్నారు యూత్, ఏం చేద్దాం, ఏ డైలాగ్ వేస్తే థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. సో ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం కాబట్టి ఇంకా డిఫరెంట్ ఇంకొక జోనర్ థ్రిల్లర్ అనుకుంటే ప్రాపర్గా మనం ఫస్ట్ థ్రిల్ అవుతున్నాము అనే దాన్ని బట్టి అంతే బ్రో. మనల్ని ఇప్పుడు ఒక 2 hours ఒక అతను కథ చెప్తున్నాడంటే ఆ మూడ్లో మనం ఉన్నామా, మనం ఎగ్జైట్ అవుతున్నామా అన్నది ఫస్ట్ కన్సిడరేషన్. తర్వాత ఈ టెక్నికల్గా ఎలా తీయాలి అని 80% ఆఫ్ ద ఫిలిమ్స్ ఎక్కడ అంటే ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అవుతుంది బికాస్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్. నాట్ ఆఫ్ ఒక డైరెక్టర్ అనో, ప్రొడ్యూసర్ అనో, హీరో అనేది ఏం కాదు, బికాస్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఎందుకంటే 100 మంది కలిసి చేస్తేనే ఒక సినిమా అవుతుంది. 24 క్రాఫ్ట్స్ అన్ని కలవాలి అంటారు కదా బ్రో, అదంతే. అన్ని పెళ్ళిళ్ళు ఇప్పుడు నా ఉద్దేశంలో ఇప్పుడు ఏదైనా పెళ్లి అందరం బాగానే చేద్దాం అని అనుకుంటే పెళ్లిళ్ళు అదే కళ్యాణ మండపం ఉంటుంది, అదే డబ్బులు కడతాం, అందరం వేరే వాళ్ళు చేసుకునే పెళ్లి మనం చేయాలంటాం, అదే వంట మనిషిని పెట్టుకుంటాం, అంతా పెట్టుకుంటాం. అతని పెళ్లి బాగా జరిగింది, మన పెళ్లి ఎందుకు బాగా జరగలేదంటే 100 రీజన్లు ఉంటాయి. దానికి ఏం చెప్తాం? అది కూడా కాదు అని. అయితే ఇప్పుడు ఈ మూవీస్ చాలా ఉన్నాయి, ఆల్రెడీ లైన్లో అన్నారు, ఓకే. బట్ మీకు ఒక మైథలాజికల్ రిలేటెడ్ మూవీ కానీ, ఏదైనా హిస్టారికల్ మూవీ కానీ తీయాలని ఏం లేదా? ఇప్పుడు నాకు ఘటోత్కచుడు సినిమా చాలా ఇష్టం బ్రో. ఓకే, నాకు అలాంటివి చెయ్యాలని. ఓకే, నేను చిన్నప్పుడు ఊర్లో ఉన్నప్పుడు మా వీధిలో ఈ నాటకాలు వేసాం. ఎవరైనా చనిపోయినా,
11 daysకి వార్తలు పెట్టించేవాళ్ళు, ఇవన్నీ పెట్టించేవాళ్ళు, ఎప్పుడన్నా ద్రౌపది ఇవన్నీ వేస్తూ ఉంటారు. నాకు అవి నేను చిన్నప్పుడు అవన్నీ చూశాను. అది చేస్తే చాలా బాగుంటుందని కోరిక అయితే ఉంది. బట్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్. అంటే ఇప్పటి వరకు అలాంటి స్క్రిప్ట్ ఏం ఫైనల్ కాలేదు? ఇంకా ఫైనల్ కాలేదు. ఏం కాదు అంటే ఇంకా నాకు ధైర్యం సరిపోలేదు టచ్ చేయడానికి. ఇట్ టేక్ సమ్ టైం ఏమో నాకే. ఓకే అన్న, ఇది ఇప్పుడు నెక్స్ట్ మీ అప్కమింగ్ మూవీస్లో చెన్నై లవ్ స్టోరీ ఉంది. సో దాని నుంచి ఏంటంటే మా అందరికి మైండ్లో ఆటోమేటిక్గా గుర్తొచ్చింది అయితే ఫస్ట్ అయితే బేబీనే. అంటే బేబీ మూవీ ఏదైతే ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో, ఆ రిలేటబుల్ థింగ్ ఏదైతే ఉందో, సో దీని నుంచి కూడా మేము అలాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఆ రేంజ్ ఆఫ్ కంటెంట్ అండ్ ఆ రేంజ్ ఆఫ్ రిలేటబుల్ థింగ్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఇంకా ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది. చెన్నై లవ్ స్టోరీ వెరీ ప్యాక్డ్, చాలా స్ట్రాంగ్గా ఉంది. వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నారు. మేము ఆల్రెడీ షూట్ చేసాము, నేను చూసాను సమ్ ఫుటేజ్ అంతా. వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. ఎందుకంటే బేబీ టైంలో ఆ ఇంటర్వెల్లో హీరోయిన్ విరాజ్ కిస్ పెట్టిన సీన్ తర్వాత బయటకు వెళ్తే అందరూ హీరోయిన్ తిట్టుకుంటున్నారు, బూతులు తిట్టుకుంటున్నారు అందరూ కూడా. అంత ఓన్ చేసుకున్నారు కదా, అంత రిలేట్ అయ్యే ఛాన్స్ అదంతా డెఫినెట్ గా. వెరీ బేబీకి దీనికి సంబంధం లేదు, ఉండదు మళ్ళీ. వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ, వెరీ రిలేటబుల్ స్టఫ్, కనెక్ట్ అయ్యే స్టఫ్. ఓకే అన్న, ఇది బేసిక్గా కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చన్ అని కూడా అనుకోవచ్చు. అదేంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలో నెపోటిజం ఉంది అని ఒక వెర్షను, నెపోటిజం ఉన్నా టాలెంట్ లేకపోతే సర్వైవ్ కాలేరు అనేది ఒక వెర్షన్. బట్ నెపోటిజం వల్లే ఇనీషియల్ బూస్ట్ వచ్చింది అనేది ఒక వెర్షన్. సో మీ ఒపీనియన్ ఏంటన్నా నెపోటిజం అనే కాన్సెప్ట్ మీద, ఐడియాలజీ మీద? అంతే బ్రో, ఇప్పుడు ఎక్కడైనా ఆల్రెడీ ఒక కంప్లీట్ సెటప్ ఉండి ఒక సపోర్ట్ ఉన్నప్పుడు చేయడం అన్నది ఇనిషియల్గా కొంచెం ఈజీ అయిపోతుంది. ఏమీ లేని దానికన్నా ఆల్రెడీ ఉన్న సెటప్లో కొంచెం చేయడం అనేది ఈజీ అవుతుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఖచ్చితంగా వాళ్ళు చేసే సినిమాలో లేకపోతే మొత్తం జనాలకి నచ్చితేనే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే కదా వాళ్ళ కష్టమే. బట్ ఏంటంటే దే హ్యావ్ సెట్ ఆఫ్ ప్రిపరేషన్. వాళ్ళు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని అడ్వాంటేజెస్ ఇప్పుడు నాలాగా బయట నుంచి వచ్చిన లేకపోవచ్చు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే టాలెంటే మ్యాటర్స్. జంప్ స్టార్ట్ ఉంటుంది అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఉన్నాను, సడన్ గా నా నెత్తి మీద ఒక ప్రాబ్లం వచ్చి పడింది అనుకో, నాకు వెనకాల ఎవరు ఉండరు. ఇది దాని నుంచి నేను ఓవర్కమ్ అవడానికో ఇంకోటో హ్యావ్ టు, నాకు కొంచెం టైం పడుతుంది, మళ్ళీ రావాలి, అది ఇది రావాలి. బట్ ఏంటంటే ఆల్రెడీ ఒక సెటప్ ఉండో లేకపోతే ఫినాన్షియల్లీ స్ట్రాంగ్ ఉండో అది ఇది ఉన్నప్పుడు కొంచెం ఈజీ అవుతుంది కదా, అంతే, అంతకు మించి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ వాళ్ళు సినిమా చూస్తేనే అంతే అన్న. అయితే ఇప్పుడు బేసిక్గా చాలా మంది మై మైండ్లో ఉండేది ఏంటంటే ఇండస్ట్రీకి రావడానికి ఒక దారి కింద రీల్స్ని చూస్ చేసుకుంటున్నారు. సో అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి పాపులారిటీ గెయిన్ చేసుకొని అలా ఎంటర్ అవుతాం ఇండస్ట్రీలోకి అనే పాయింట్ ఉంది. సో ఇలా రీల్స్ చేస్తే ఆర్ ఏదైనా యూట్యూబ్ షార్ట్స్ ఇలాంటివి ఏమైనా చేస్తే ఇండస్ట్రీలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారా వాళ్ళకి? ఏం చేసినా వస్తుంది. మరి నువ్వు కన్సిస్టెంట్గా నీకు కావాలని చెప్పి దాని గురించి తపన పడుతూ కష్టపడుతూ ఉంటే ఏదైనా సాధించవచ్చు, నీకు గట్టిగా నమ్ముతావు. ఓకే, అంటే వాళ్ళు ఇక్కడ అందరితో ఈక్వల్గా పర్ఫామ్ చేయగలిగితే ఇంకా ఫైన్. అంతే. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీకు ఒక స్క్రిప్ట్ దొరికినప్పుడు స్క్రీన్ పైన ఒక 2.5 hours నువ్వు ఎంటర్టైన్ చేయగలవు యాజ్ యాక్టర్గా. నీకు నమ్మకం ఉన్నప్పుడు అయితే హీరో అయితే ఇఫ్ యూఆర్ నువ్వు ఏ వేలో వస్తున్నావు అన్నది డజంట్ మ్యాటర్. ఏదో ఒక రోజు నీకు టాలెంట్ ఉంటే నువ్వు ఖచ్చితంగా అవుతావు. బట్ కన్సిస్టెన్సీ, ఆ ఎఫర్ట్స్ అన్ని పెడుతూనే ఉండాలి, దాని గురించి వర్క్ చేస్తూనే ఉండాలి. బట్ వన్ డే ఇట్ విల్ కమ్. ఓకే అలా. అయితే ఇప్పుడు బేసిక్గా మీరు ఇప్పుడు చాలా మూవీస్ చేశారు, చాలా ఎఫర్ట్స్ పెట్టుంటారు, చాలా కష్టపడి ఉంటారు. అయితే ఏదైనా ఒక షూటింగ్లో మీకు ఎదురైన పెద్ద ప్రాబ్లం ఏదైనా ఉందా? సో దీనివల్ల ఇంకా అంటే ఈ షూటింగ్ కంటిన్యూ చేయగలమో లేదో అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ కూడా రైజ్ అవ్వడమో, లేదంటే కొద్ది రోజుల పాటు మైండ్ డిస్టర్బ్ అవ్వడమో, అలాంటిది ఏదైనా జరిగిన ఒక పెద్ద ప్రాబ్లం ఏదైనా ఉందా? ఎస్ఆర్ కళ్యాణపంకి అనుకోవచ్చు. లాక్డౌన్ వచ్చింది, 19 days షూట్ అయిపోయిన తర్వాత లాక్డౌన్. ఓకే, సెకండ్ సినిమానే కదా, అందులో నేను రాసా కాబట్టి చిన్న కంగారు ఉండే, అరే ఏమన్నా ఎప్పుడైనా సినిమా ఆగిపోద్దా ఇది, లేకపోతే లాక్డౌన్ అయిన తర్వాత సినారియోస్ అన్ని మారిపోతుంటాయి కదా, ఇది కంటిన్యూ చేయగలమా చేయలేమా, అసలు నేను అనుకున్న ఐడియా బయటకు వస్తుందా రాదా అని చెప్పి ఎక్కువ బాగా ఇబ్బంది పడ్డాను. ఓకే, ఒక 10 days కరోనా పక్కన అయితే ఇది మధ్యలో బ్రెయిన్లో ఇది ఒకటి అలా కొంచెం సఫర్ అయినా. ఆ టైంలో బాగా డిస్టర్బ్. ఇప్పుడు మీరు మళ్ళీ రాస్తున్నారన్నా ఇంకేదన్నా? రాస్తున్నాను నేను ఒక నెక్స్ట్ చెన్నై లవ్ స్టోరీ తర్వాత దే విల్ బి 1 film నేనే రాశాను. మీరే రాస్తాను? నేనే రాశాను. ఓకే, సో ఆ ఎస్ఆర్ కళ్యాణ మండపం అంటే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఎస్ఆర్ కళ్యాణ మండపం కాదు కానీ కొంచెం రామ్ కామ్ టైప్లో. ఓకే ఓకే, వెరీ దాంట్లో కూడా కామెడీ వెర్షన్ అంతే, కామెడీ ఉంటుంది. ఓకే అన్న. ఇది ఇప్పుడు కొన్ని మూవీస్ని ఏంటంటే థియేటర్లో వచ్చినప్పుడు కొంతవరకు చూస్తారు, ఓకే, బట్
దాన్ని చూడాల్సినంత మంది చూడరు. తర్వాత ఓటీటీకి వచ్చినప్పుడు ఇంకెక్కడో చూసి ఈ అండర్ రేటెడ్ ఓవర్ రేటెడ్ అనే నేమ్స్ అయితే క్రియేట్ అవుతుంటాయి. కొన్ని సినిమాలకి ఏంటంటే థియేటర్లో ఆడియన్స్ బాగా చూస్తారు, ఫుల్ ఆన్ కలెక్షన్స్ వస్తాయి. బట్ ఒక సెట్ ఆఫ్ టైం తర్వాత కొంతమంది పీపుల్ వచ్చి ఇది ఓవర్ రేటెడ్ సినిమా, దీనికి అంతమంది చూసి ఉండకూడదు అంటారు. సో ఈ అండర్ రేటెడ్ ఓవర్ రేటెడ్ అనే కాన్సెప్ట్ మీద మీ స్టాండ్ ఏంటి? అసలు అది వ్యాలిడా కాదా? అసలు ఖచ్చితంగా వ్యాలిడ్ అది. ఓకే, కొన్నిసార్లు మనము థియేటర్లో ఏముందులే అనేసి స్కిప్ కొట్టేస్తాం. అది తర్వాత మనకు పిచ్చిగా నచ్చుతాయి. మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నప్పుడు మేము థియేటర్లో సినిమా చూసేటప్పుడు అతడు సినిమా చూసి అప్పుడు ఎంతవరకు థియేటర్లో ఆడిందో పక్కన పెడితే అతడు ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇప్పటి ఉంటుంది. తర్వాత టీవీలో కానీ తర్వాత ఆరెంజ్ చెప్పుకుండా పరంగా పెట్టుకుంటే రామ్ చరణ్ అప్పుడు చూసి ఏంట్రా ఇది అనుకున్న తర్వాత హిట్ అయింది. అది ఎప్పటికి ఉంటుంది. అండర్ రేటెడ్ ఈజ్ ఫైన్, బట్ వాట్ అబౌట్ ఓవర్ రేటెడ్? అంటే థియేటర్లో ఉంటుంది, 100% ఉంటాయి. ఆ టైంలో మార్కెటింగ్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, వాట్ ఎవర్ ఈజ్ ఇట్, ఆరో ఒకటి క్రియేట్ అయిపోయేసి థియేటర్లో సినిమా అందరూ బాగుందంటే ఎందుకు బాగుందని ఇప్పుడు అది ఒకటి ఉంటుంది కదా. అందరూ బాగుంది అని అంటే ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం, వచ్చి బాగున్నా బాగాలేకపోయినా ఊపులో వెళ్ళిపోద్ది కదా. ఆర్ అట్లీస్ట్ ఆ మార్కెటింగ్ ఆ ప్రమోషన్స్ చూసైనా వెళ్ళిపోతాం, టాక్తో సంబంధం వెళ్ళిపోయేళ్ళు ఉంటారు. తర్వాత రియలైజ్ ఏం లేదు కదా ఇది ఎందుకు ఇంత హిట్ అయింది. ఓకే, అవి ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. కొంచెం అండర్ రేటెడ్ ఓవర్ రేటెడ్ ఫిల్మ్స్ ఎప్పుడు ఉంటాయి. అని అయితే ఇప్పుడు రివ్యూస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ రివ్యూస్ సినిమాలను ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తాయని మీరు అనుకుంటున్నారు? నేనైతే రివ్యూస్ ఇంపాక్ట్ చేస్తాయని అంటాను. ఓకే, ఖచ్చితంగా ఉంటాయి. అది బిగ్గర్ స్టార్కి మేబీ పోవచ్చేమో, బికాజ్ లైక్ ఓపెనింగ్స్ ఇప్పుడు 90% ఓపెనింగ్ ఎత్తుకున్నప్పుడు అది ఆల్రెడీ మౌత్ టాక్ వెళ్ళిపోద్ది. బట్ కొంచెం ఇప్పుడు యంగర్ హీరోస్ కావచ్చు, లేకపోతే వీళ్ళు ఏంటంటే ఇట్ టేక్స్ అంటే మరీ అంత హౌస్ఫుల్స్తో ఓపెనింగ్ వేసుకోక లేకపోవచ్చు కదా కొన్నిసార్లు, అన్నిసార్లు ఉండదు. ఇప్పుడు ఒకవేళ టీజరో ట్రైలరో బీభత్సంగా ఎగ్జైట్ చేస్తే ఒక కొత్తగా ఫస్ట్ టైం హీరోకైనా హౌస్ఫుల్స్ పడతాయి. అది మ్యాటర్ కదా, కంటెంట్. అప్పుడు ఎక్కువ హౌస్ఫుల్స్తో నిన్నప్పుడు ఏంటంటే మౌత్ టాక్ వెళ్ళిపోద్ది రేదర్ దెన్ ఇది. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే ఒకవేళ సినిమా ఓపెనింగ్ అటు ఇటు ఎత్తుకున్నప్పుడు ఇంకా రేటింగ్ కూడా బ్యాడ్ ఉన్నప్పుడు ఆ సినిమా అప్పటికి ఇప్పుడు కిల్ అయిపోయింది, జీరో అయిపోతుంది, ఇంకా డిస్కషనే లేదు అది ఇంకా. బట్ మేకర్స్ ఖచ్చితంగా వాళ్ళనే పాయింట్ అది, ముందు మీరు మూసుకొని మంచి సినిమా చేయండి అన్ని బాగుంటాయి కదా అని. అందరూ మంచి సినిమా చేయడానికి ప్రయత్నిస్తారు. దెర్ ఆర్ లైక్ మెనీ రీజన్స్. మీరు ఇందాక అన్నట్టు ఎగ్జిక్యూషన్ లో అది మిస్ఫైర్ మెనీ రీజన్స్ ఉంటాయి ఒక సినిమా బయటికి రావడానికి. అది ఆబ్వియస్లీ వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అవసరం లేదు కూడా. మేము డబ్బులు పెడుతున్నాం, మాకు మీరు ఇచ్చే దాని గురించి మేము మాట్లాడతాము అంటాము. బట్ వైస్ వర్స ఎన్నిసార్లు మాట్లాడుకున్న అదే టాపిక్. ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉంటాయి, మేము రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం. అక్కడ మాకేం సంబంధం, మేము డబ్బులు పెట్టాం, మేము చూసాం కదా అని. బట్ దే ఆర్ వెరీ గుడ్ రివ్యూవర్స్ బ్రో. అంటే సినిమా వరకే మాట్లాడడం, ఇదిగో ఇదండి పలానాతను ఇచ్చేసాడు, పలానాతను ఇది నవ్వించలేకపోయారు, ఇది చేశారు, ఈ సినిమా ఈ పరిస్థితి ఇది, అంతే. బట్ ఒక ప్రాపగండ రుద్దేది ఉంటుంది చూడండి, ఇది ఇతను అప్పటి నుంచి అదే చేస్తాడు, ఇప్పటి నుంచి ఇదే చేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు, అది అవసరం లేదేమో నా పర్సనల్ ఫీల్. వాళ్ళ ఇంటెన్షన్స్ పీపుల్ మీద రుద్దే అది అవసరం లేదో నా పర్సనల్ ఫీల్. నువ్వు సినిమా చూసావు, ఈ సినిమా ఇలా ఉంది, నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు, నీ ఆడియన్స్ నువ్వు ఏదో చెప్పాలనుకున్నావు, హ్యాపీగా ఈ సినిమా వరకు చూసి ఇది ఉంది అని చెప్పి అది చెప్పడంలో తప్పే ఉంటుంది. నీకు నిజంగా నచ్చలేదు నువ్వు చెప్పదే, కానీ ఎంటర్టైన్ చేసేయాలి. నేను ఓవర్ నైట్ ఫేమస్ అయిపోవాలి, సినిమా రిలీజ్ అయిపోగానే ఇదిగో అందరూ నా రివ్యూస్ కోసం వెయిట్ చేసేయాలి అని ఏది పడితే అనేసి ఎంటర్టైన్ చేయడం కోసం ఎక్కువ కొంచెం పర్సనాలిటీస్ మీద ఇంకొంచెం బ్లేమ్ చేయడం, అంతే కదా బ్రో. ఇప్పుడు మీరు ఎనీ నేమ్ వన్ యాక్టర్, ఒక యాక్టర్ మీద మనం అబ్బా ఇది చేసాడు ఎక్కువ జోక్లు వేసేసి అది చేసి చెప్పే విధానంలో కొంచెం వెరీ ఎంటర్టైనింగ్ అది ఇది చెప్పేసి అది ఇది చెప్తే ఆబ్వియస్లీ అట్రాక్ట్ అవుతారు కదా చూడడానికి, ఎలా వేసుకుంటారో ఈసారి చూద్దామని చెప్పి. అంత వెళ్ళాల్సిన అవసరం లేదు నా పర్సనల్ ఫీలింగ్. ఇది చెప్పినా తీసుకుంటేది వేరేలా తీసుకుంటాం. మనం ఎంత రిక్వెస్టింగ్ మోడ్లో చెప్పినా ఎప్పుడు వైస్ వర్స. ఇప్పుడు మనం మంచిగా చెప్తుంటే వేరేలా తీసుకుంటారు కానీ, బట్ ఐ ఫీల్ ఆ సినిమా గురించి ఇది లేదు ఇదని మాట్లాడితే హ్యాపీ. నేను మాక్సిమం అందుకే ఆ పాయింట్స్ టచ్ చేస్తాను నా రివ్యూస్లో ఎప్పుడు కూడా. అది రెస్పెక్ట్ఫుల్. మీరు మీ ఆడియన్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు మేకర్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఓకే మీరు చూసారు, మీ మనీ ఇది అయింది, మీరు చూసినందుకు ఇదిగో నాకు ఇది అనిపించింది నా సినిమా వరకు మాట్లాడితే బాగుంటుంది అని నా ఫీలింగ్. ఇంకా పాస్ట్ ప్రెసెంట్ అన్ని తవ్వి తీసి అవసరం లేదు కదా. అవసరం దానికి ఏంటంటే అది ఎందుకంటే ఖచ్చితంగా రుద్దేదో ఒకటి ఉంటుంది కదా. నా ఛానల్ నేను ఏమైనా చెప్పుకుంటున్నానంటే వినే వాళ్ళకి ఒక మైండ్లో ఒకటి పడిపోతూ ఉంటుంది కదా. అయితే ఇప్పుడు అన్న 3 types ఆఫ్ రివ్యూస్ ఉన్నాయి. ఒకటి వెబ్సైట్ రివ్యూస్, ఒకటి యూట్యూబ్ రివ్యూస్, ఇంకొకటి మన ట్విట్టర్ యువత రివ్యూస్. సో 3 రకాలు ఉన్నాయి. సో ఏది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందని మీకు అనిపిస్తుంది? అన్ని బ్రో అన్నీ ఉంటుంది. ఓకే, ఎవరేం ఫాలో అవుతున్నారో మనకు తెలియదు కదా.
ఖచ్చితంగా అందరూ యూట్యూబ్లో ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు టీజర్లో అదే మీన్ గ్లిమ్స్లో మలయాళం ఇండస్ట్రీ డైలాగ్ వచ్చింది కదా, టీజర్ అనుకుంటా. సో ఆ డైలాగ్ ఎవరైనా ఉద్దేశించి అన్నదా, లేదంటే పర్టికులర్గా ఆ సినిమాలో ఆ సీన్ వచ్చి దానికి తగ్గట్టుగా చెప్పారా? లేదు, మొన్న కూడా నేను అడ్రస్ చేశాను. ఓకే. ఖచ్చితంగా హీరో క్యారెక్టర్ ఏంటంటే కొంచెం వీడు మలయాళంకి అక్కడ కేరళకి వెళ్తాడు, అక్కడ ఏంటంటే వీడు ఏ ఫీలింగ్ ఉంటుంది అంటే ఇదిగో మలయాళం సినిమాలు మేము చూస్తున్నాం అని ఒక ఫీలింగ్తో హీరో అడ్రస్ చేస్తూ ఉంటాడు. 1-2-3 ఉంటాయి ఇన్ ఎ వెరీ ఫన్నీ నోట్. ఒకానొక సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీడు హీరోయిన్ దగ్గర పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయాలి. ఏం పిచ్చిగా బిహేవ్ చేసినప్పుడు వీడి ప్రేమ గురించి ఏదో చెప్పుకుంటూ పక్క రాష్ట్రాల ప్రేమ, ఈ ప్రేమ ఏదో చేసేయాలి. ఆ టైంలో ఏదో చేసేసాం, ఆ టైంలో పడి చేసాం. కానీ ఒక్కరిని పర్టికులర్గా అడ్రస్ చేయాలని అయితే అస్సలు లేదు. బార్బెల్ గారిది ఒకటి ఉంటుంది, ఏది ఆయన మేనేజర్ మీద అట్టర్ అనేదో బార్బెల్ గారిది ఒకటి ఉంటుంది. ఓకే. అది ఎక్కడో వెళ్ళేటప్పుడు అది ఒక్కటి అట్టర్ అయ్యాము అని ఏదో ఒకటి ఏదో ఉంది కానీ, బట్ ఎవ్వరు అసలు బార్బెల్ గారిని కానీ లేకపోతే ఇంకొకరు, సారీ రగడి గారిది, బార్బెల్ గారిది అదే, సారీ రగడి గారిది ఏదో సంథింగ్ అలా ఏదో ఒకటి ఏదో ఉన్నది కానీ, బట్ నథింగ్ ఇంటెన్షనల్. నేను ఆ రగడి గారు కూడా చెప్పడానికి అది ట్రై చేశాను, బట్ ఆయన రేపు చూసి ఇది ఏమన్నా అనుకుంటున్నాను, బట్ నథింగ్ ఇంటెన్షనల్. ఒకవేళ ఏమన్నా అనిపించినా ఖచ్చితంగా ఏదో భుజం మీద ఏదో అన్నప్పుడు ఒక అలా చెప్తున్నప్పుడు ఏదో ఒకరిలా అనిపిస్తుంది, బట్ నథింగ్ ఇంటెన్షనల్. అంటే మీరు జనరల్ గా ఇమిటేట్ చేసింది కొంచెం రెలవెన్స్ అనిపించచ్చు అంతే. పీపుల్ అలాగా కనెక్ట్ చేసుకొని, బికాజ్ ఎందుకంటే అది ఎత్తుతున్నాం కాబట్టి, ఆ సినిమా ఈ సినిమా ఇలా ఉంటుంది అలా పోతుంది అలా ఊరికే ఏదో నా ప్రేమ గురించి ఆడేదో నేను రివ్యూ చెప్పినట్టు ఉంటుంది ఆ సిచ్యువేషన్ లో, దాన్ని బట్టి అది. కానీ 100% రేపు ఏదో రగడి గారి లాగా ఇదని అనిపించే స్కోప్, ఎందుకంటే ఆల్రెడీ మేము చూసాం కాబట్టి సినిమా చూసినప్పుడు ఒకరు ఇద్దరు అలా అనిపిస్తుంది, అదేదో చిన్నది ఉంది కానీ నథింగ్. రగడి గారికి ఇదిగో చెప్తున్నాను, అసలు ఆయన ఉద్దేశించే సార్ మిమ్మల్ని ఉద్దేశించి అయితే లేదు, ఒకవేళ ఉంటే రగడి గారికి ఏదన్నా తీసారని. బట్ అదే నాకు అది తెలిసినప్పుడు ఖచ్చితంగా రేపు ఇది అనుకుంటారు అన్నప్పుడు నేను ఆయనకే ఒకసారి మెసేజ్ పెడదాము, ఇలా కాదు రగడి గారు ఇది ఏమి కాదు అన్నదే నేను మెసేజ్ కూడా టెక్స్ట్ కూడా చేశాను ఆయనకి, మెసేజ్ పెట్టినాను ఒకసారి. ఓకే, నైస్. బికాజ్ నాకు ఆ ఇంటెన్షన్ లేదు, వద్దు. ఓకే ఓకే. ఒకవేళ ఉంటే ఒక పర్సన్ గురించి ఏదైనా చేద్దామంటే పేరు వాడి చేస్తాం, పేరు వాడి చేస్తే ఇంటెన్షనల్. ఆ పేరుని కొంచెం అటు ఇటుగా మార్చైనా చేస్తే ఇంటెన్షన్, మేము అదేం వాడట్లేదు. బట్ ఖచ్చితంగా రేపు చూసిన వాళ్ళు ఇలా చేశాడు, ఇది ఇలా అన్నాడు అని అంటారు కాబట్టి నేను అందుకే ముందుగానే చెప్తున్నాను. ఓకే ఓకే. అంటే ఇది ఉంది కదన్న, అందుకే నేను కూడా అడిగాను. అదే అందుకే అన్న. అయితే ఇప్పుడు కేరాంప్ మూవీలో మనకి ఫన్ అయితే బాగా కనబడుతుంది, స్పష్టంగా కనబడుతుంది ప్రతి. అండ్ ఈవెన్ మీరు నాకు ట్రైలర్ కూడా చూపించారు ఆల్రెడీ రిలీజ్ కాకముందు, అది కూడా చూసాను. దాంట్లో కూడా అవుట్ రైట్ ఫన్ అయితే ఉంది, డ్రామా రిలేటెడ్ గా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ ఆ ఫన్ అనేది ఏంటంటే అక్కడక్కడ కొంచెం ఆ అడల్ట్ వెర్షన్లో, ఆ 18+ థింగ్లో అన్నట్టు ఉంది. సో మీకు అనిపిస్తుందా అంటే ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు యూత్ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇంక ఇలా చేస్తున్నాము, బట్ జనరల్గా కామెడీ చేసి నవ్వించాల్సిన విధానం ఇది కాదేమో, సో మేబీ అవి వాడకుండా కూడా చెయ్యొచ్చు, కానీ ఇప్పుడు అవి వాడితే కానీ నవ్వలేని పరిస్థితి వచ్చింది, సో అందువల్ల ఇలా చేస్తున్నాం. సో కామెడీ అనేది ఒకప్పుడు ఒక లైన్ ఉండేది, అది దాటేయాల్సి వస్తుంది అని ఏమైనా అనిపిస్తుందా మీకు? అంటే నాకు అర్థమైంది ఏంటంటే బ్రో, డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్ అని నా ఫీలింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది ఫిలిం చేస్తున్నప్పుడు కామెడీ చేయాలంటే అలాగే మాట్లాడాలి, అలా చేయాలి. ఇప్పుడు మేము ఎంచుకున్న క్యారెక్టర్ ఏంటంటే ప్రజెంట్ జనరేషన్లో ఒకడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో హీరో క్యారెక్టర్ బిహేవియర్ అలా ఉన్నప్పుడు టూ మచ్ డ్రామాటిక్గా, టూ మచ్ పద్ధతిగా మాట్లాడితే వర్కౌట్ అవ్వదేమో అన్నది ఒక థింగ్ అంతే. బట్ అలానే ఏదో బూతులు అస్సలు మాట్లాడకూడదు, అంటే ఏది ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసేటప్పుడు ఇబ్బందికరమైనది ఏది ఉండొద్దు. బట్ మా దాంట్లో అసలు సినిమాలో లేకుండానే కేర్ తీసుకుంటున్నాం, లేవు రేపు మీకు సినిమా చూసినప్పుడు ఆ ఫీలింగ్ అసలు రాదు. నేను గ్యారంటీగా సినిమా చూసి ఎక్కడే కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూర్చొని ఏంట్రా ఇది ఇబ్బంది పెట్టాడు అన్నదైతే ఏమి ఉండదు బ్రో, వెరీ వెరీ షూర్ అబౌట్ ఇట్ అన్న. అయితే ఇప్పుడు బేసిక్గా మన దగ్గర తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోస్ ఉన్నారు, సో ఇంకా ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉందని మీకు అనిపిస్తుంది? ఎంతమంది అయినా రావచ్చు. అంటే అఫ్ కోర్స్ ఇక్కడ ఒక సినిమా చేయడం అన్నది మేబీ అది ఈజీగా అవ్వచ్చేమో, సస్టైనబిలిటీ చాలా కష్టం. సర్వైవర్ కాన్స్టెంట్గా ఉండి హిట్టో ఫ్లాపో ఇంకోటో కాన్స్టెంట్గా ఉండి ఫోకస్డ్గా ఉండి లో అవ్వకుండా కంటిన్యూ చేయడం అన్నది చాలా కష్టం. ఓకే అన్న. అయితే ఇప్పుడు తెలుగులో బేసిక్గా నా దగ్గర ఒక లిస్ట్ ఉందన్న, యాక్చువల్ ఇప్పుడు అదంతా చదివితే చాలా టైం అయిపోద్ది కాబట్టి వద్దు, కానీ బేసిక్గా మన దగ్గరగా 60 మంది హీరోస్ ఉన్నారు. అది కాకుండా మళ్ళీ మనకి డబ్బింగ్ వెర్షన్ కూడా ఉంది. మనం తమిళ హీరోస్ని మాక్సిమం ఓన్ చేసుకున్నాం, అండ్ హిందీ హీరోస్, మలయాళం హీరోస్, తమిళ హీరోస్ అందరూ కూడా మనకి బాగా
కొంచెం కనెక్టెడ్ ఉంటారు. సో ఇలా చూసుకుంటే చాలా మంది హీరోస్ ఉన్న ఫీలింగ్ ఉంది యాక్చువల్లీ. బట్ అయినా కూడా ఒక వీక్కి ఒక నౌన్ హీరో ఫేస్ రిలీజ్ అవుతారో ఫీల్ అయితే లేదు. అంటే ఎవ్రీ వీక్ లైక్ 52 వీక్స్ ఉంటే 52 నౌన్ యాక్టర్స్ మూవీస్ అయితే రిలీజ్ అవ్వట్లేదు. దానికి ఏది రీజన్ అని మీరు అనుకుంటున్నారు? మేబీ దానికి రీజన్ అంటే నేను చెప్పలేము. ఏం లేదు అంటే కంటెంట్, సినిమా ఆ టైంకి హైప్ ఇవన్నీ రావాలి. ఇంకా ప్రమోషన్ 60 మెంబర్స్ అంటుంటే నాకు అసలు అవునా, నాకు ఇప్పుడు అది నాకు 60 మంది ఉన్నా అనే ఫీలింగ్ వస్తుంది. నాకు దగ్గర ఉన్నారా? చాలా మంది ఉన్నారు. సో అంటే నేను ఎందుకు రాసుకుంటానంటే ఓకే ఎంతమంది ఉన్నారు, ఓకే ఇన్ని రివ్యూస్, సో ఆ క్యాలిక్యులేషన్ కోసం నేను పేర్లు ప్రతిదీ రాసుకుంటాను అనమాట. సో చాలా మంది ఉన్నారు. అంటే చాలా కష్టం బ్రో, ఒక అట్లీస్ట్ రిజిస్టర్ అవ్వడం అన్నది ఇక్కడ చాలా కష్టం. ఓకే పలాని హీరో పలాని సినిమా వస్తుంది ఇక్కడ అన్నది రిజిస్టర్ అవ్వడం కూడా, బికాజ్ పీపుల్ ఆర్ సో బిజీ బ్రో. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పరిగెడుతున్నారు. అసలు ఒక సినిమా వస్తుంది అనేది రీచ్ అవ్వడానికి చాలా ప్రమోషనల్ కంటెంటో లేకపోతే స్ట్రాంగ్ ఫిలిం రిలీజ్ అయిన సినిమా నుంచి వచ్చిన కంటెంట్ ఏదో ఒకటి క్లిక్ అయితే తప్ప వాళ్ళ వరకు వెళ్ళట్లేదు. ఇట్స్ వెరీ టఫ్ నా ఉద్దేశంలో, బికాస్ పీపుల్ వాళ్ళ ఇదిగో దే ఆర్ బిజీ ఇన్ దేర్ లైఫ్. ఒకటి రిజిస్టర్ చేయడం ఒకరి మైండ్ లేక అన్నది కష్టమైన విషయం. అదే మరి అదే ఒక వీక్ ఒకటి రావట్లేదు, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒకటే వీకెండ్లో 3 సినిమాలు 4 సినిమాలు వస్తున్నాయి కదా. సో దీనివల్ల ఓవరాల్గా ఎఫెక్ట్ అయితే అవుతుంది, ఎంత కాదనుకో ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. సో అప్పుడు ఒక కమిటీ లాగా ఏదైనా పెట్టి ఛాంబర్ ఎవరొకరు, సో ఈ మూవీకి ఈ రిలీజ్ డేట్ ఈ వీకెండ్ బ్లాక్ చేసాం, సో ఇంకేవి రిలీజ్ చేయడానికి లేదు, సో నెక్స్ట్ వీకెండ్ కావాలంటే రిలీజ్ చేసుకోవచ్చు, ఆర్ లేదంటే ఒక రోజు ముందు రిలీజ్ చేసుకోవాలి, అండ్ ఆ టైంలో కూడా స్క్రీన్స్ పరంగా ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదు. ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవడానికి ఎప్పటికైనా స్కోప్ ఉందా, అసలు అవుతుందా? అసలు అది పెద్దవాళ్ళు మాట్లాడాల్సిన థింగ్ బ్రో. ఇంకా ఇండస్ట్రీ పెద్దలు వాళ్ళు కూర్చొని మన వల్ల ఏమవుతుంది ఇప్పుడు. ఇంకా అంటే అందరూ కలిసి తీసుకుంటే మటుకు అది పాసిబుల్ అయినా, దానివల్ల హెల్ప్ అవుతుందా ఇండస్ట్రీకి? అలా ఒక డెసిషన్ తీసుకుని, అంటే ఒక వీకెండ్ ఒక సినిమానే రావాలని ఒక డెసిషన్ తీసుకుంటే అది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారా లేదా? అది అసలు దాని గురించి మనం చెప్పలేం బ్రో దానికి. అది ఇప్పుడు ఒక పండుగ రోజు వస్తుంది. అవును, ఇప్పుడు దివాళీ అనేది ఇప్పుడు పండుగ. ఇప్పుడు నాకు తెలిసి ఫస్ట్ మనమే వేసాం అనుకుంటున్నా డేట్, నాకు తెలిసి అవును దివాళీ 18th అని చెప్పి మనము గ్లిమ్స్ లోనే డేట్ వేసారు వస్తుంది అని. ఇప్పుడు తర్వాత ఇప్పుడు అన్ని సినిమాలు వస్తుంది, చాలా వస్తున్నాయి. సో అది మన చేతిలో లేదు. అందరూ కూర్చుంటే కూడా ఎంతవరకు అది పాసిబుల్ అవుతుందో కూడా తెలియదు. నో ఐడియా. అని అయితే ఇప్పుడు పాన్ ఇండియన్ రేస్ అయితే నడుస్తుంది ప్రజెంట్, అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆ విషయంలో కొంచెం చాలా గట్టిగా పుష్ చేస్తుంది కూడా మూవీస్ని. ఎందుకంటే మన సినిమాలు బౌండరీస్ దాటుతున్నాయి కూడా యాక్చువల్గా, బడ్జెట్ పరంగా, స్కేల్ పరంగా, విజువలైజేషన్ పరంగా, కాన్సెప్ట్ పరంగా, అన్నిటి పరంగా. సో ఈ పాన్ ఇండియా రేస్లో పడి ఆ టిపికల్ రెగ్యులర్ తెలుగు ఫార్మాట్ సినిమా, కమర్షియల్ ఫార్మాట్ సినిమాని మిస్ అవుతున్నాము, ఎక్కడో మిస్ అవుతుంది అని మీకేమైనా అనిపించిందా? మేబీ కొంతమంది ఆడియన్స్లో ఈ పాయింట్ ఉంది, అందుకే అడిగా. ఖచ్చితంగా మిస్ అవుతామని నా ఫీలింగ్. ఇప్పుడు అంటే ఎలాంటి ఫుడ్ ఏది తిన్నా మనకు ఒక పప్పు అన్నది అన్నప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది కదా, మనది అన్న ఒక థింగ్ ఏదో ఉంటుంది కదా. అది డెఫినెట్లీ ఇప్పుడు నాకున్నాను. నేను అందుకే చెప్పాను, నాకు కమర్షియల్ సినిమాలు అంటే ఇష్టం, నాకు పర్సనల్గా ఇష్టం. ఇప్పుడు కొంతమంది కదా రొట్టె అనిపించవచ్చు, కొంతమందికి ఏం తీస్తారు, కొంతమంది ఇదే అంటుంది. నా ఫీలింగ్ అది. ఇప్పుడు నేను వెళ్ళి చూస్తా. ఇప్పుడు నన్ను అడిగితే నేను వెళ్ళి కూర్చొని కమర్షియల్ ఎంటర్టైనర్స్ ఇలా కూర్చుంటే నేను ఎన్నైనా చూస్తా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేబీ నేను చూసిన విధానం నాకు ఆ సినిమాలు ఇప్పటికే నచ్చుతున్నాయి. మేబీ రేపటి గురించి నాకు తెలియదు, ఇప్పటికి నాకు నచ్చుతున్నాయి. ఇప్పుడు నాకు ఒక సైలెంట్ మూవీ పెట్టి ఇది చాలా క్రియేటివ్గా తీసారా, చాలా అద్భుతంగా తీసారా అంటే నేను ఎంజాయ్ చేయలేను. నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంటర్టైనర్స్ ఉండాలి, గోల్ ఉండాలి, పాట ఉండాలి, ఒక ఫైట్ ఉండాలి. ఇవి వస్తే నా కైండ్ ఆఫ్ నాకు ఇష్టం. మేబీ నాలాంటి ఆడియన్స్ చాలా మంది ఉంటారేమో, వాళ్ళు కోరుకుంటూ ఉంటారు కదా ఖచ్చితంగా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ వస్తే బాగుంటారా అని. అలా వచ్చినప్పుడు కొంతమంది ఏంటంటే ఎన్నిసార్లు ఇవే రొటీన్ సినిమాలు తీస్తారనే మాట అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చకపోవచ్చు, బికాజ్ వాళ్ళ స్టేజ్ దాటేసి దే వాంటెడ్ సంథింగ్ అండ్ దే ఆర్ లైకింగ్ మేబీ ఏదైనా ఏమంటారు యూనివర్సల్ సినిమా అన్ని చూసేసి, లేకపోతే ఇంకా ఏదో కొత్తగా ఉండాలి కదా, ఎన్నిసార్లు అని ఇదే తీస్తారు అది ఇది అని అనొచ్చు. కానీ బట్ ఐ బిలీవ్ స్టిల్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ లవ్ కమర్షియల్ ఫిల్మ్. అంటే లైక్ ఎవర్ ఏది బాగా నాలెడ్జ్ ఉన్న పీపుల్ రొట్టె సినిమా అనేవాళ్ళు, ఆ రొట్టె సినిమాని ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా మేబీ దేర్ ఆర్ సెట్ ఆఫ్ పీపుల్ అన్న పర్సనల్ ఫీలింగ్ ఉన్నారు. ఇప్పుడు ఊర్లలో ఉంటారు బ్రో ఎవరు, వాళ్ళకున్న నాలెడ్జ్కి వాళ్ళకి దే ఎంజాయ్ దట్ ఫీల్. మనం వాళ్ళని అనలేం కదా, నీకు ఇది ఎందుకు నచ్చలేదు అని చెప్పలేదు. దే ఆర్ వెరీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తేనే వాళ్ళకి ఎక్కకపోవచ్చు కదా. దే ఆర్ వెరీ డిఫరెంట్ ఆడియన్స్. వాళ్ళు ఎవరికే నచ్చుతుంది మనం ఎలా చెప్తాం బ్రో. ఇప్పుడు ఒక హీరో ఏమో కొంతమంది పర్టికులర్గా నాట్ మెన్షనింగ్ అన్ని ఇండస్ట్రీలోనే ఉన్న ప్రాబ్లం ఇది. కొంతమంది హీరోస్ ఏంటంటే ఒక మూవీ తీయడానికి 3 years టైం అలా తీసుకుంటున్నారు. కొంతమంది ఇయర్కి 2 years చేస్తారు.
వాళ్ళని 3 years సినిమా తీస్తున్నందుకు ఆడియన్స్ తిడుతున్నారు, వీళ్ళు 1 yearకి 2 సినిమాలు తీస్తున్నందుకు వీళ్ళు తిడుతున్నారు, ఎందుకు ఇన్ని సినిమాలు అని చెప్పి. సో అంటే దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఆడియన్స్ మైండ్ సెట్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయడమేనా, లేదంటే జస్ట్ డూ ఆర్ వర్క్ అన్నట్టు వెళ్ళిపోవడమేనా? సినిమానే కాదు బ్రో, మీ ఒపీనియన్ ఏదో ఒకటి త్రో చేయండి. హీరోగా కూడా కాదు, మీరు కూడా లైక్ యాజ్ ఎ రివ్యూర్ మీరు ఒక ఒపీనియన్ త్రో చేయండి. దానికి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అవును, మీరు మాట్లాడేది మంచి అయినా సరే దెర్ విల్ బి పాజిటివ్ ఆల్వేస్. బికాజ్ ఇప్పుడు నేను ఏదైనా ఒక స్టేట్మెంట్ నేను పాస్ చేశాను, నాకు అనిపించింది, బోత్ సైడ్స్ ఉంటుంది దానికి. దాన్ని ఇంకేమీ చేయలేం, బికాజ్ అందరి మైండ్ సెట్స్ని మనం ఎలా చేంజ్ చేస్తాం, అది డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ పర్సన్. అన్న మీ మూవీస్లో ఏదైనా ఒక మూవీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఆడలేకుండా ఉన్న సినిమా ఏదైనా ఉందా? అంటే ఇది బాగా ఆడుతుంది అనుకున్నది నార్మల్గా ఆడడం అలా ఏమైనా జరిగింది? రాజావర్రాణి గారు. రాజావర్రాణి ఫస్ట్ మూవీ. తర్వాత ఎప్పుడు అనిపించలేదు? తర్వాత వినరో భాగ్యం విష్ణు కథ బాగా ఆడింది, బాగా టైంకి బాగా చాలా బాగా ఆడింది. బట్ ఇంకా కొంచెం ఏమన్నా బాగా ఆడిండొచ్చు, కొంచెం బెటర్గా ఆడి. నాకు బేసిక్గా కాన్సెప్ట్ అది బాగా నచ్చింది నాకు యాక్చువల్గా. అప్పుడు నాకు నిజంగా బాగా అనిపించింది అన్నమాట. వినరో భాగ్యం విష్ణు కథ ఇంకా కొంచెం బెటర్గా ఆడి ఉంటుంది, బెటర్ అయి ఉండొచ్చు. ఓకే అన్న, ఇప్పుడు కొన్ని మూవీస్ చేసిన తర్వాత మీరు కొన్ని ఇంటర్వ్యూస్లో మీరు చెప్పారు యాక్చువల్గా ఐఎమ్ రిగ్రెటింగ్ అన్నట్టుగా మెన్షన్ చేశారు కొన్ని మూవీస్ని. సో అది విన్నప్పుడు మీకు అనిపించలేదా? అంటే యాక్సెప్ట్ చేసేటప్పుడు తీసేటప్పుడు మీకు అనిపించలేదా ఆ మూవీస్? ఇందాక అన్నాను కదా మీద బ్రో, మనకి విన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. ఓకే, ఇప్పుడు మోర్ ఆఫ్ ఇక్కడ కథ విన్న దానికన్నా ల్యాండింగ్ ఎలా అవుతుంది, మొత్తం కంప్లీట్ అయ్యి సినిమా ఎలా ప్రాసెస్ ఎలా అవుతుంది అన్నది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, అదే వెరీ ఇంపార్టెంట్ కథ విన్నప్పుడు. బికాజ్ ఎవడు చెత్త సినిమా తీయాలని ఎవడు అనుకుంటాడు. ఏ డైరెక్టర్ నేను ఇంత చెత్త సినిమా తీసి నేను ఇంత చెత్త డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకోవాలని అనుకోడు. ఏ హీరో నేను చెత్త హీరోని ప్రూవ్ చేసుకోవాలనుకోడు. ఖచ్చితంగా మంచి సినిమా తీద్దాం, మంచి కథ అని ఆ టైంకి అనుకుంటారు. బట్ మేబీ కొన్ని ఎగ్జిక్యూట్ కరెక్ట్గా అవ్వకపోవచ్చు. కొంతమంది ఐడియా లెవెల్లోనే రాంగ్ ఐడియా అయ్యిండొచ్చు. ఓకే అని ఇప్పుడు మీరు మూవీస్ ఓకే చేసేటప్పుడు ఎవరి సజెషన్ అయినా తీసుకుంటారా, లేదంటే కంప్లీట్గా మీ ఓన్ డెసిషన్ అయినా? కంప్లీట్లీ నా ఫైనల్ డెసిషన్ నాదే ఉంటుంది. బట్ మా టీం ఉన్నారు, మా టీం వాళ్ళకి ఒకసారి వినమంటాను ఇంటి పరిస్థితి. ఓకే, వాళ్ళతో ఐడియా షేర్ చేసుకుంటాను. ఓకే, జస్ట్ ఐ టేక్ దర్ ఒపీనియన్, బట్ ఫైనల్ డెసిషన్ నేనే తీసుకుంటాను. రీసెంట్గా ఒక రూమర్ కూడా వచ్చిందని, అంటే పర్టికులర్గా పేరు బయటకు రాలేదు, బట్ ఒక తెలుగు హీరో అన్నట్టుగా వచ్చిందనమాట. ఏమనంటే ఒక 6 members ఆఫ్ టీమ్ని పెట్టారు. సో ఆ 6 members స్టోరీ చెప్పాలి ఎవరైతే డైరెక్టర్స్ వస్తారో. ఆ 6గురితో సెపరేట్గా కూర్చొని వాళ్ళకి ఎలా అనిపించింది అనేది చూసి దాన్ని బట్టి హీరో ఫైనల్ చేసి దాన్ని బట్టి మళ్ళీ ఆ స్టోరీ విని అలా ముందుకు వెళ్తున్నారు అనే పాయింట్ కూడా ఉంది. సో దీనివల్ల జెన్యూన్ ఫీడ్బ్యాక్ వస్తుంది అనుకుంటున్నారా? అలాంటి ఒక డెసిషన్ కనుక ఎవరైనా నిజంగా తీసుకున్నట్టయితే ఒక 6 membersని ముందు కూర్చోబెట్టి వాళ్ళకి కథ వినిపించి సెపరేట్గా 6 ఒపీనియన్స్ తీసుకొని దాన్ని బట్టి చేయడం అనేది కరెక్ట్ అనుకుంటున్నారా? డిపెండ్స్ బ్రో, మేబీ 6 మంది కరెక్ట్ అనుకోండి. ఇఫ్ దే ఆర్ వెరీ సెన్సిబుల్ పర్సన్స్ 6 మంది ఓకే అని అంటే ఏదైనా సినిమాలో స్క్రిప్ట్లో ఏదైనా చిన్న ఫ్లాస్ ఉంటే అక్కడ ఫిల్టర్ అయిపోతాయి. ఓకే, రైట్, జెన్యూన్ ఒపీనియన్ వెళ్ళొచ్చు. అక్కడ 6 మంది ఎవరు అనేది మ్యాటర్స్, వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉందో అంతే మ్యాటర్, అదే మ్యాటర్. ఓకే, ఇది వేరే వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగానే ఉంటుంది అంటారు. ఒకళ్ళు వర్కౌట్ అయినట్టయితే ఒక దగ్గర మంచిదే కదా బ్రో. ఏమన్నా ఒక స్క్రిప్ట్ ఏదైనా ఉన్నప్పుడు ఏదైనా నిజంగానే కరెక్షన్స్ ఉన్నాయి అది ఇదని కొంతమంది విని దాని మీద జడ్జ్మెంట్ తీసుకొని మంచిదే, బెటరే కదా. ఏదైనా తప్పులు ఉంటే అక్కడ ఫిల్టర్ అయిపోతాయి. అని అయితే ఇప్పుడు బేసిక్గా ఇప్పటి వరకు మీ మూవీస్ కోసం మాట్లాడుకున్నాం, ఓకే. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఒక క్వశ్చన్, ఇప్పుడు నేను ఒక 6 movies లిస్ట్ చెప్తా, ఇందులో దేనికోసం మీరు వెయిటింగ్ అనేది చెప్పండి యాక్చువల్లీ. సో సలార్ 2, పుష్ప 3, SSMB 29, డ్రాగన్, రామ్ చరణ్ గారు సుకుమార్ గారి కాంబినేషన్ మూవీ OG 2. ఏ చెప్పినా నేను ఈ సిచ్యువేషన్లో ఇట్ విల్ బి వెరీ ప్రాబ్లమేటిక్ థింగ్. నేను చెప్పకూడదు. అయితే 6 కోసం వెయిటింగ్ అంతే. ఆబ్వియస్లీ 6 కోసం వెయిటింగ్. అన్ని సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాం అని. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ టైర్స్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, Tier 1, Tier 2, Tier 3. సో దీని గురించి నాని గారు కూడా ఒకసారి చెబుతూ ఈ కాన్సెప్ట్ కరెక్ట్ కాదు అన్నట్టుగా చెప్పారు. సో మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? బ్రో ఇప్పుడు నాకు తెలిసి మొత్తం కంటెంటే బ్రో. అంతే. నేను డ్యామ్ షూర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ నా సినిమా రిలీజ్ అవుతుంది, నాకన్నా పెద్ద హీరో అనుకుందాం, లేకపోతే ఆల్రెడీ ఎవరి కంటెంట్ బాగుంటే వాళ్ళ సైడే వెళ్తుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో కంటెంట్ మ్యాటర్స్. ఇప్పుడు లేదు నా సినిమా ఉంది, ఎవరో కొత్త హీరో వస్తున్నారు, ఎవరు ఇప్పుడిప్పుడే వస్తున్నారు యంగ్ హీరో, ఫస్ట్ సినిమానే అనుకుందాం, వాళ్ళదే కంటెంట్ బాగుంటే వాళ్ళదే డామినేట్ అవుతుంది.
నా ఫీలింగ్ ఏంటంటే ఇంకా రాబోయే రోజు బట్ ఆ ఓపెనింగ్స్ అనేవి డిఫరెంట్ కొంచెం ఉంటుంది, కొంచెం ఆల్రెడీ రీచ్ కానీ ఏదన్నా ఉంటుంది కానీ, బట్ సెకండ్ డే ఆల్వేస్ కంటెంట్ బట్టి వెళ్ళిపోద్దని నా పర్సనల్ ఫీలింగ్. ఓకే, సో టైర్స్ అనే కాన్సెప్ట్ కాకుండా ఓన్లీ కంటెంట్. మనం 90s లో మన జనరేషన్, ఇప్పుడు మీరు 90s 1996 అన్న, అంత 90s. ఇప్పుడు మన జనరేషన్లో మనం చేసిన ఫ్యానిజం, అప్పుడు మనం ఎంజాయ్ చేసిన ఫేస్ సినిమాను, హీరోని దేవుళ్ళ చూడడమో లేకపోతే ఇవన్నీ ఇప్పుడు ఇంకా లేవేమో. అంటే హీరోని ఒక దేవుళ్ళ చూసి, అంటే వాట్ ఎవర్ మంచిగా మనం అప్పుడు బాగా చేసేవాళ్ళం కదా ఫ్యాన్ సినిమా అంటే, మనం ఫెస్టివల్లో మనం ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ రోజులు అవి తగ్గిపోతాయేమో ఫీలింగ్. అన్న హీరోస్కి అంటే హీరోస్ అంటే హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, వాళ్ళకి ఏం కష్టాలు ఉండవు అన్నట్టు ఒక ఒపీనియన్ ఉంటుంది. సో హీరోస్కి ఉండే కష్టాలు ఏంటి, ఆ స్ట్రగుల్స్ ఏంటి ఏమైనా షేర్ చేసుకుంటారు? ఉంటాయి అసలు మీకు? ఎందుకుండవు బ్రో, హీరోలు కూడా మనుషులేగా. మనిషి అన్నాడికి కష్టాలు ఉంటాయి కదా, ఎందుకుండవు? కష్టాలు అన్నీ ఉంటాయి. ఇదిగో ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుందంటే ఇదిగో ఎలా ఉంటుంది, ఏముంటుంది, ఎవడేమంటాడు, ఖచ్చితంగా ఉంటుంది. ఇందాక కూడా చెప్పాను, నైట్ 4 వరకు. మేబీ నార్మల్ గా అయితే జనరల్ గా ఇప్పుడు నాలాంటి పర్సన్స్ అయితే నైట్ ఒక 10 వరకు పడుకుని పోతారు. మీకు ఇక అలా లేదు? అంత లేదు, ఉండదు. అలా అన్నీ ఉంటాయి బ్రో, కష్టాలు ఉంటాయి, అవి అందరికీ ఉంటాయి. అన్ని విషయాలు ఉంటాయి. హీరోలు కూడా మనుషులు, ఏ వాడుకుంటే కష్టాలు ఆడుకుంటాయి. అయితే ఇప్పుడు ఒకప్పటి జనరేషన్ హీరోస్కి అంటే లైక్ ఇప్పుడు అంటే 1970s ఎన్టీఆర్ గారు, రామారావు గారు, కృష్ణ గారు, ఆ జనరేషన్ హీరోస్కి ఇప్పుడు ప్రెసెంట్ మీ జనరేషన్ హీరోస్కి మీరు ఏదైనా ఒక డిఫరెన్స్ చాలా హెవీగా నోటీస్ చేసింది ఏమైనా ఉందా? అంటే నాకు అనిపించింది ఏంటంటే బ్రో, మేమందరం యాక్సెసిబుల్ ఉన్నారు. వాళ్ళు ఎవరికి యాక్సెసిబుల్ లేరు. ఒక ఎన్టీఆర్ గారిని కానీ, చిరంజీవి గారిని కానీ, ఎవరినైనా మనం చూడాలని అంటే అంత ఈజీ అయ్యేది కాదు. ఎక్కడప్పుడు నాకు తెలిసి గుర్తుంటే చిరంజీవి గారి క్యాసెట్లో వాయిస్ వినేవాళ్ళం మనం, బ్లడ్ బ్యాంక్ గురించి చెప్తుంటే. మృగరాజ్ సినిమాలో క్యాసెట్ వేసి ఆయన బ్లడ్ బ్యాంక్ గురించి చెప్తుంటే అలా. ఇప్పుడు వస్తున్న మేమందరం ఏంటంటే నిద్ర లేచినప్పటి నుంచి కనిపిస్తున్నాం. ఎక్కువ కనిపించడమే ప్రాబ్లమ్ అని నా పర్సనల్ ఫీలింగ్. టూ మచ్ ఆఫ్ యాక్సెసిబుల్. ఇప్పుడు నేను ఉన్నాను, కూర్చోబెట్టి గంట మాట్లాడితే, నేను గంట నా ఒపీనియన్స్ అవన్నీ షేర్ చేస్తే గంటలో కొన్ని బాగుంటాయి, కొన్ని బాగా, కొందరికి నచ్చుతాయి, కొన్ని నచ్చు. వాళ్ళది లేదు కదా, మనకు తెలియదు కదా, వాళ్ళ ఐడియాలజీ తెలియదు, వాళ్ళు ఏంటో తెలియదు. అప్పుడు ఏంటంటే మనకి అమ్మ అన్నట్టు వాళ్ళని చూస్తూ ఉండేవాళ్ళు. జస్ట్ వాళ్ళ సినిమాలో వాళ్ళ ప్రెజెన్స్ ఉండేది, అది చాలా బాగుండేది. ఎన్టీఆర్ గారు పొలిటీషియన్ అయినప్పుడు మాత్రం ఆయన ఐడియాలజీస్ విన్నాం తప్ప మిగతా ఎవరిది మనం వినేవాళ్ళం కాదు కదా అప్పుడు. కాబట్టి ఏం వాళ్ళంటే మనకు అమ్మ వాళ్ళని వెయిట్ చేసేవాళ్ళం. ఎప్పుడు చూస్తాం ఒక పోస్టర్, ఓన్లీ గోడ మీద మాత్రం పోస్టర్ కనిపించేది, అది చూసి వెళ్ళేవాళ్ళం. అందుకే ఏంటంటే నాకు తెలిసి అంత విపరీతమైన వెయిటింగో లేకపోతే ఇంకోటి ఫ్యానిజమో వాట్ ఎవర్ అనుకోవచ్చు. ఇప్పుడు మేము ఏంటంటే యంగ్ జనరేషన్ వెరీ యాక్సెసిబుల్. ఇదిగో ఇలా ఉన్నాం అందరం. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా దేవుడైనా సరే రోజు ఎదురుగా ఇలా కనిపించేస్తే వాల్యూ తగ్గిపోద్ది అంటారు, అదైతే ఉంటుంది. అదే దేవుడైనా రోజు కనబడి దండం పెట్టడం మానేస్తారని అంతే కదా, అది ఫ్యాక్టే. మాకు తప్పదు. ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు సినిమా లైక్ ఓకే ఫ్యూ టైమ్స్ గ్రేట్ కంటెంట్ మ్యాటర్స్. నువ్వు కనిపించకపోయినా సినిమా రిలీజ్ చేసి సినిమా జనాలు చూసేస్తారు. బట్ నాకు అనిపిస్తుంది ఎందుకు నేను ప్రమోషన్ చేస్తున్నాను సినిమాకి, కంటెంట్ చేసి వదిలేద్దాం వెళ్ళిపోద్ది కదా. బట్ భయం అంతే, అరే డబ్బులు పెడుతున్నారు, ప్రొడ్యూసర్స్ ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, మార్కెటింగ్ సరిగా చేయకపోతే, ప్రమోషన్ సరిగా చేయకపోతే, సినిమా రీచ్ అవ్వకపోతే, ఒకవేళ సినిమాని చూడకపోయి లాస్ వస్తే ఏంటి పరిస్థితి అని ఒక భయం వల్ల ప్రతి ఒక్క సినిమాకి చేస్తున్నాం. ఇప్పుడు పర్సనల్గా నన్ను అడిగితే ఐ లవ్ దట్ ఫేస్. మనం సినిమా చేసి మన కంటెంట్ మాత్రం వదిలి, అసలు మార్కెటింగ్ ఏమీ చేయకన్నా కంటెంట్ మాత్రం వదిలి సినిమా థియేటర్కి జనాల్లో చూస్తారు అనే ఒక 100% కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఐ బి వెరీ హ్యాపీ. నా పరంగా, అందరి గురించి కాదు, నేను ఐ ఎంజాయ్ దట్. నేను సినిమాలో మాత్రమే కనిపించి బయట అసలు నాది ఏమీ లేక నా పాటికి నేను ఉంటే నాకు వెరీ వెరీ హ్యాపీ. అలా ఎంజాయ్ చేసి వచ్చాను. ఇప్పుడు నాకు అదే కదా, ఇప్పుడు నేను ఒక హీరో మనకు కనిపిస్తున్నాడు అంటే చాలా పెద్ద విషయం అది. అప్పుడు ఇప్పుడు అది కాదు, పిచ్చలైట్. ఏ ఊర్లో చెప్పండి, మీరు వైజాగ్ లో ఉన్నారా, నేను హీరోని కలవాలంటే నువ్వేంద్ర వెళ్ళదు, వస్తాడు హీరో 2-3 నెలలకి ఏదో సినిమా ప్రమోషన్ మన ఊరికే వస్తాడు, అది అంతే కదా ఆబ్వియస్లీ. బికాజ్ ఎవ్రీ వన్ మాకు కూడా సినిమాని ప్రమోట్ చేసుకోవాలి, జనాలకి తీసుకెళ్లాలని చెప్పి నౌ వీఆర్ ఫైటింగ్. ఎంతమంది మనకు ఎప్పుడు వస్తుందిరా సినిమా అన్నది ఒకటి ఉంటుంది. యాక్చువల్గా నేను నోటీస్ చేసిన ఒక పాయింట్ ఏంటంటే అన్న, అప్పట్లో హీరోస్ కొంతమంది ఒక సంవత్సరానికి 14-15 అలా కూడా సినిమాలు రిలీజ్ చేసేవారు. ఇప్పుడు అలా జరగట్లేదు కదా. ఒకవేళ ఇన్ కేసు ఇప్పుడు ఎవరైనా ఒకరు ఇయర్కి అన్ని సినిమాలు కనుక రిలీజ్ చేస్తే ఆడతాయి అంటారు? అసలు ఖచ్చితంగా అంతగా ఆడకపోవచ్చు, అప్పట్లో అయినట్టు అయితే డిస్కషన్ లేదు, డౌటే లేదు. ఇప్పుడు నేను 10 ఫిల్మ్స్ ఇయర్ చేస్తాను, 100%. మీరు చూస్తారా 10 ఫిల్మ్స్ ఇయర్, అన్ని స్ట్రాంగ్ కంటెంట్ ఉంటాయంటే అన్ని స్ట్రాంగ్ కంటెంట్ లేకపోవచ్చు.
ఇప్పుడు మీరు చెప్పిన ఇంతకుముందు వాట్ ఎవర్ హీరోస్ 10 ఫిల్మ్స్ చేసిన అన్ని హిట్లు అయ్యి ఉంటాయి అనేది నాకు తెలియదు మరి. కొన్ని అయ్యేవి బికాస్ అది బట్ ఇప్పుడు ఉన్న దాంట్లో కష్టం బ్రో. అదే ఇందాక చెప్పే కదా, టూ మచ్ యాక్సెసిబుల్. ఇంతకుముందు ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్లోనే కనిపించేది. ఓకే పోనీ 2 నెలలకు ఒక సినిమా వస్తుందన్నా సరే థియేటర్ బయట పోస్టర్ ఇంకోటో సినిమా వస్తుంది. ఇప్పుడు అది కాదు కదా బ్రో. ఒక సినిమా వస్తుందంటే ఇదిగో ఇంకా 2 నెలల నుంచి ఓపెనింగ్ ఫంక్షన్, టీజర్లు, సాంగ్లు, గ్లిమ్స్లు, అనౌన్స్మెంట్లు, పోస్టర్లు, ఇంటర్వ్యూలు. ఇప్పుడు నీకు నిద్ర లేచినప్పటి నుంచి నువ్వు కనిపిస్తూనే ఉన్నావు. అదే ప్రాబ్లం. అదొకటి ఉంది. అయితే ఇప్పుడు మరి ఒకప్పటి కాలం వాళ్ళ గురించి ఏమని వినిపించేదంటే హీరోస్ స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయ్యేవారు అని చెప్పి. ఇప్పుడు ఏంటంటే కొంతమంది అవుతారు, కొంతమంది అవ్వరు, అలా ఉంది సిచ్యువేషన్. సో హీరో స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయితే బెటరా, అవ్వకపోతే బెటరా? అయితే బెటర్ బ్రో, అవ్వకపోతే ఎలా? అంటే డైరెక్టర్ ఏది చెప్తే ఆమె డైరెక్టర్ ఏది చెప్తే అది బెటర్, అది చేస్తా అంటే అది డిపెండ్స్ బ్రో. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మనం విన్నప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుందా, ఓకే ఇప్పుడు నేను ఉన్నాను, అరే ఈ సబ్జెక్ట్ నాకే కొత్తగా ఉంది, దీని గురించి నాకు జీరో నాలెడ్జ్, కానీ నాకు నచ్చుతుంది, తినేదో చేయగలడు అనిపిస్తుంది, హ్యాపీగా తన మీద నమ్మ వదిలేద్దాం అనే సెక్షన్ కూడా ఉంటుంది. ఓకే ఇప్పుడు కొన్ని ఉంటాయి, అరే నాకు అర్థమవుతుంది, ఇలా చేస్తే బెటర్ ఉంటుంది అని డిస్కస్ చేయాలి కదా. ఇప్పుడు నేను కంప్లీట్గా ఇన్వాల్వ్ అయితే కదా నేను చేయగలను. ఇప్పుడు నేను కంప్లీట్గా ఇన్వాల్వ్ అవ్వకున్నా ఎందుకు వచ్చిందిలే మనకు, ఏదో చెప్పించేసేసి వెళ్ళిపోదాం, మళ్ళీ మనం చెప్తే హీరో ఏమన్నా ఏలు పెట్టాడు అంటారా, అలానే మొహమాట పోయిన సినిమాలు ఉన్నాయి. ఓకే నేనేమి ఇన్వాల్వ్ అవ్వకుండా ఉన్న సినిమాలు ఉన్నాయి, అవి పోయాయి. అప్పుడైతే ఐ ఫీల్ ఫస్ట్ నేను ఇన్వాల్వ్ అవ్వాలి కదా కంప్లీట్గా. నేను యాక్టింగ్ చేయాలన్నా నేను కంప్లీట్గా ఇన్వాల్వ్ అవ్వాలి కదా. ఐ థింక్ ఇఫ్ ఇట్ ఈస్ అ రైట్ ఇన్వాల్వ్మెంట్, మళ్ళీ అదే చెప్తున్నాను, డైరెక్టర్ డిస్టర్బ్ చేయకుండా రైట్ ఇన్వాల్వ్మెంట్ అయితే సినిమాకి అది హెల్ప్ అవుతుంది అనుకుంటే ఇట్స్ వెరీ గుడ్. లేదు మాటికి అది చూపించుకోవాలా ఇన్వాల్వ్మెంట్ నాదే ఇది అనేది అయితే అది రాంగ్. ఇప్పుడు యష్ గారు ఉన్నారు, ఆయన కేజీఎఫ్ కోసం ఆయన డెఫినెట్గా ఇన్వాల్వ్ అవుతారు, కేజీఎఫ్లో కానీ లేకపోతే నెక్స్ట్ టాక్సిక్ అన్నిట్లో అవుతారు. సో దానివల్ల అది బెస్ట్ అవుట్పుట్ వస్తుందని ఆయన బిలీవ్ చేస్తున్నారు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మంచి బొమ్మ డెలివర్ చేసామా అదే మ్యాటర్. ఇక్కడ ఇవన్నీ ఏం కాదు. ఇప్పుడు నేను ఎంత మంచిగా ఉన్నా, నేను ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు, ఏమీ చేయలేదు, ఇదిగో నేను యాజ్ ఎ హీరోగా నా పని కరెక్ట్గా చేశానని సినిమా బాగాలేకపోతే ఆడియన్స్ చూస్తాడా? చూడు. అది మ్యాటరే కాదు. వాళ్ళకి ఏంది, మేము రైట్ సినిమా డెలివర్ చేసామా, కంటెంట్ బాగుందా, చూసి బాగుందా బాగాలేదా చెప్పాము, అదే మ్యాటర్. అని ఇప్పుడు మీరు 5 years పైన అవుతుంది ఇండస్ట్రీలో మీ జర్నీ అనేది మొదలయ్యి. సో ఇప్పటివరకు ఎన్ని మూవీస్ అయ్యాయి టోటల్గా? 10 మూవీస్ అయ్యాయి. బట్ మిమ్మల్ని మంత్కో సినిమా అని 2 monthsకో సినిమా అని చెప్పి ట్రోల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అంటే అలాంటప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్పలేరు మీరు. సో దట్ అరే నేను సంవత్సరానికి 2 సినిమాలు చెప్పిన యావరేజ్గా తీసాను నేను, సో ఇలా ఎలా అంటావు అని క్వశ్చన్ చేయాలని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అంటే క్వశ్చన్ చేసిన ప్రాబ్లమే బ్రో. ఓకే, నేను ఫస్ట్లో అసలు దాన్ని లైట్ తీసుకున్నా. ఏది సరే ఎవరో ఏదో వేస్తున్నారు, దాన్ని మనం ఎందుకు అడ్రస్ చేయడం, మన పని మనం చేసుకుందాం అని వెళ్ళిపోయింది. అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. కంటిన్యూగా అందరి మైండ్ లేక అది వెళ్ళిపోయింది. అది ఇప్పుడు నేను చేయకపోయినా వాళ్ళు చేస్తున్నారు అని అనుకుంటున్నారు. సో అదేంటంటే నేను అదే చెప్తాను ఎప్పుడైనా, అదే ఒక ఇన్ఫర్మేషన్ ఏదైనా పాస్ చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఏదో అన్నారని మీరు అనేసి అది ఇప్పుడు నా గురించి కదా ఎవరి గురించి అయినా మనం ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసేటప్పుడు ఇది రైటా రాంగ్ అని 1 minute ఆలోచిస్తే బాగుంటుంది కదా. అన్న ఏదైనా ఒక మూవీ మీరు చేసి ఉంటే బాగుండు అని మీకు అనిపించిందా? అంటే మీకు అంత నచ్చి అందులో మీరుంటే ఇంకా అంటే మీకు అది బాగా నచ్చి అది మీరు చేస్తే బాగుండు అని మీకు అనిపించిన ఏదైనా మూవీ ఉందా? అంటే నేను చేస్తే బాగుండు అనే దానికన్నా నేను ఇలాంటి సినిమా ఒకటి చేస్తే బాగుండు అన్నదైతే అరవింద సమేత నాకు బాగా ఇష్టం. ఓకే, నాకు అరవింద సమేత సినిమా చూసి అసలు భలే సినిమా, చాలా బాగుంటుంది, ఫ్యూచర్లో మనం ఇలాంటి సినిమా ఒకటి చేయాలిరా, నేను ఇలాంటిది ఒకటి చేద్దాం అని అనిపించిన సినిమా అయితే అరవింద సమేత. ఓకే అన్న, ఇప్పుడు కే ర్యాంప్ అంటే అంటే బేసిక్గా మీమ్ డైలాగ్ ఉంటుంది, ఆ వెర్షన్ అంటే కిరణాపురం ర్యాంప్ అనుకోవాలి. అంటే మనమైతే పెట్టింది కుమార్ ర్యాంప్ అని, క్యారెక్టర్ కుమార్ సినిమా. ఓకే, వాడి పేరు కుమార్ అబ్బవరం, మనం పెట్టింది అయితే కుమార్ ర్యాంప్. సినిమా మొత్తం అలా ఉంటుంది, ఆ జోన్ లో ఉంటుంది. పిచ్చి వీడు బట్ మాక్సిమం పీపుల్ కే ర్యాంప్ అంటే ఆబ్వియస్లీ అదే అనుకుంటారు, మాకు తెలియకపోతే ఏం కదా అదే అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఓకే వాట్ ఎవర్ యూ కాల్ ప్రమోషన్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, అది వర్కౌట్ అవుతుంది మన దానికని పెట్టింది. అని ఇప్పుడు ఈ మంత్ 18th మూవీ రిలీజ్ అవుతుంది. సో మీ నెక్స్ట్ మూవీ ఎప్పుడు అండ్ ఏ మూవీ? ఆబ్వియస్లీ చెన్నై లవ్ స్టోరీ అవుతుండ్రో, ఇంకా ఒక 2-3 ఫిలిమ్స్ అవుతుంటాయి మన సినిమా అవుతున్నాయి. బట్ యా నెక్స్ట్ ఇమీడియట్ ఫిలిం అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు అనుకోవడం అయితే చెన్నై లవ్ స్టోరీ. అది ఎప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్స్ తెలియదు బ్రదర్స్, అది మాక్సిమం నెక్స్ట్ ఇయర్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ ఉంటుంది అంతే, అదైతే కన్ఫర్మ్. అన్న మూవీలో డ్రామా పార్ట్ ఎక్కువ ఉన్నప్పుడు పీపుల్కి ల్యాగ్ అనిపిస్తుంటుంది కదా కొన్నిసార్లు. సో అలాంటప్పుడు ఆ డ్రామా అనేది కరెక్ట్ కాదేమో అనే పాయింట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? లేదంటే లేదు ఈ కథ మనం చెప్పాలనుకున్న దానికి ఇదే కరెక్ట్ అనిపించిందా?
డ్రామా మీద మీ ఒపీనియన్ ఏంటి? డ్రామా నచ్చే ఆడియన్స్ కూడా చాలా మంది ఉంటారు. ఓకే, అంటే ఇప్పుడు ఎందుకు అడిగానంటే ఇప్పుడు కే ర్యాంప్ రిలేటెడ్గా కూడా ఈ డ్రామా చుట్టూనే మనం ఎండ్ ఆఫ్ ది డే ఫన్ అయితే జనరేట్ చేస్తున్నాం. సో ఫన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డ్రామా అనేది మనకి ఎక్కడ కూడా అనిపించదని నాకు అనిపిస్తుంది, అంటే ల్యాగ్ ఉన్నట్టుగా అనిపించదు. బట్ జనరల్గా ఏంటంటే కొన్ని మూవీస్ సీరియస్ నోట్లో ఉంటాయి, వాటిలో డ్రామా ఉంటుంది, చాలా బాగా బిల్డ్ చేయాలనుకుంటారు, కానీ అది ల్యాగ్ అనే ఫీల్ వస్తుంటుంది. సో అప్పుడు ఏంటి, అప్పుడు దాన్ని పీపుల్ యాక్సెప్ట్ చేయరు కదా. బట్ డైరెక్టర్ విజన్ కానీ యాక్టర్ విజన్ కానీ ఏంటి, ఒక డ్రామాని పర్ఫెక్ట్గా పోర్ట్రే చేయాలి. సో అలాంటప్పుడు డ్రామా అనేది వదిలేస్తే బెటర్ కంప్లీట్గా అనే థాట్ ఏమైనా వస్తుందేమో అనుకుంటున్నారు. అది డిపెండ్స్ కదా బ్రో. కొంతమంది ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి డ్రామాని లవ్ చేసే ఆడియన్స్ చాలా మంది ఉండొచ్చు. ఇప్పుడు ఇది కంప్లీట్ డ్రామా, అవునవును, నాకు ఏ అదర్ ఎలిమెంట్స్ ఆస్పెక్ట్స్ ఏమీ పెట్టద్దు, ప్యూర్ డ్రామా. ఇప్పుడు సలార్ సెకండ్ హాఫ్ కూడా ప్యూర్ డ్రామా ఉంటుంది. అదే అన్న ప్యూర్ డ్రామా. ఆ డ్రామా ఎంజాయ్ చేసే ఆడియన్స్ కూడా ఉంటారు. బట్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉండే ఎంజాయ్ చేసే ఆడియన్స్ అది ఉంటారు. అది డిపెండ్స్ మేకర్స్ ఏది కాల్ తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి అంతే. నేను మళ్ళీ ఎప్పుడు అదే బిలీవ్ చేస్తాను ఏంటంటే, మేబీ కొంతమంది సినిమా పర్టికులర్ ఒక సినిమా రిలీజ్ అయింది అనుకున్నాం, ఎవరైతే చెప్తున్నారో ఆ సినిమా గురించి బయటికి, లెట్ ఇట్ బి రివ్యూయర్స్ కావచ్చు, లెట్ ఇట్ బి వాళ్ళు ఎవరో కావచ్చు, వాళ్ళకి ఆ సినిమా ఇప్పుడు వాళ్ళకి నచ్చలేదు అనుకున్నాం, నచ్చే ఆడియన్స్ చెప్తున్నారు బయటకి, నచ్చని ఆడియన్ ఈ సినిమా నాకు నచ్చలేదని, నచ్చిన ఆడియన్ కూడా ఉంటాడు కదా, వాళ్ళు బయటికి చెప్పే ఆడియన్ ఎక్కువ మంది లేరు. దట్స్ ట్రూ. కామెంట్లు బెటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఊర్లో వాళ్ళ ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళి సినిమా చూసారు, వాళ్ళకి అది నచ్చుతుంది, వాళ్ళది దే ఆర్ నాట్ ఇన్ ఎ ప్లేస్ వేర్ దే ఆర్ టెల్లింగ్ దేర్ ఒపీనియన్స్ ఇన్ ట్విట్టర్ ఆర్ థింగ్ యూట్యూబ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇది నచ్చట్లేదురా అని చెప్పేవాళ్ళు మాత్రం దే ఇమీడియట్లీ దే పోస్టెడ్. కాబట్టి మనకు అది కనిపిస్తుంది. నచ్చే వాళ్ళు ఏంటి అంటే అది మనకు అది తెలియదు. సో మౌత్ టాక్ అంటారు, అది కన్వర్ట్ అవ్వడము, థియేటర్కి జనాలు రావడం, ఇది అన్నది అది ఇంకా డిపెండ్స్. ఇప్పుడు నాకు తెలిసి ముందులా ఎవ్రీ ఫ్రైడే సాటర్డే ఫ్యామిలీస్ అందరూ థియేటర్కి వెళ్ళే సినారియో కాదు కదా. ఆ రోజు మారిపోయి కొంతమంది ఇంట్లో చూస్తున్నారు, కొంతమంది దేర్ ఆప్టింగ్ ఫర్ అనదర్ ఆప్షన్. ఏం చూసేవాళ్ళు సినిమా వదిలేసి ఎక్కడికన్నా డిన్నర్కి వెళ్దామని. దేర్ ఆర్ మెనీ థింగ్స్ కదా. ఇంతకుముందు ఏంటంటే మనకి ఫ్రైడే సాటర్డే అంటే ఓన్లీ ఆప్షన్ సాటర్డే, అందరూ టికెట్ల కోసం లైన్లు కట్టి రికమెండేషన్ ఉండేది. ఇప్పుడు అది కాదు. అది రాజా సినిమాలో డైలాగ్ ఉన్నట్టు అదంతా ఒకప్పుడు అదంతా ఇప్పుడు మారిపోయిందండి అన్నట్టు అన్న. అయితే లెట్స్ ర్యాప్ దిస్ ఇక్కడతో. సో ఫైనల్గా నాది డైలాగ్ ఒకటి ఉంటుంది కన్నా, సోది లేకుండా ఒక ముక్కలో జెన్యూన్ రివ్యూ. అలాగే మీరు మీ వెర్షన్లో సోది లేకుండా ఒక ముక్కలో కే ర్యాంప్ మూవీ గురించి ఏం చెప్తారు? వన్ వర్డ్ అంతే. ప్యూర్ ఎంటర్టైన్మెంట్, ప్యూర్ అండ్ వెరీ జెన్యూన్. మీకు అది మాత్రమే మైండ్లో పెట్టుకోండి. ఎంటర్టైన్మెంట్. మీరు కే ర్యాంప్ సినిమా నవ్వుకోవడానికి వెళ్ళండి, హ్యాపీగా నవ్వుకొని బయటికి రండి. సింపుల్. నాకు తెలిసి మీరు కూడా అదే రివ్యూ ఇస్తారు అండ్ ఐమ్ షూర్ మీకు అలాగే నచ్చుతుంది అని. బట్ ఏదైనా జెన్యూన్ గా చెప్తాను. మీకు కూడా ఐడియా ఉంది యాక్చువల్లీ, ఇందాక కూడా చెప్పాను. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ టైం. యాక్చువల్గా చాలాసేపు తినేసాను నేను టైము. అంటే మొత్తం మూవీస్ గురించి అన్ని రకాల క్వశ్చన్స్ కవర్ చేయాలనుకునేసరికి ఇంకా అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ అన్న. మీకు కూడా ఆల్ ది బెస్ట్ అన్న. మూవీ కోసం సక్సెస్ అవ్వాలి. అండ్ యూనో కా అనేది ఒక మైల్ స్టోన్ రీచ్ అయింది, 50 crores. సో నెక్స్ట్ 100 crore మైల్ స్టోన్ టార్గెట్ కూడా ఉంది. సో అలా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న.